గాయ్స్, రండి మనం ఈరోజు అయితే ఒక చైనీస్ మినీ డ్రామానే చూడబోతాం. ఐ హోప్ ఈ డ్రామా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. సరే రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ డ్రామా స్టార్టింగ్లోనే హీరోయిన్నే చూపిస్తారు. తను వర్క్ చేసే కంపెనీలో అయితే చాలా పెద్ద కంపెనీ నుంచి ఒక కొత్త ప్రాజెక్ట్ కానీ రాబోతుంది. దాన్ని నేనే హ్యాండిల్ చేసుకుంటాను అనేసి హీరోయిన్ కానీ తన మేనేజర్తో అయితే అడుగుతుందనమాట. యాక్చువల్గా హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగాలేకుండా హాస్పిటల్లో కానీ అడ్మిట్ చేస్తుంటారా, అందుకే తను కానీ అడుగుతుంది. ఈ మేనేజర్ ఏంద్రా అంటే, ఇదిగో చూడు నా షూ అంతా కానీ చాలా మురికిగా ఉంది అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ ఏమాత్రం ఆలోచించకుండా పక్కనుండే టిష్యూని కానీ తీసి దాన్ని అయితే క్లీన్ చేస్తుందా. దానికి వీడైతే అలా కాదు తల్లి, నీ నోటి ద్వారా ఊది ఊది క్లీన్ చేయాలి అంటాడా. అయినప్పటికీ హీరోయిన్ దాన్ని కానీ చేయడానికి అయితే పోతుందన్నమాట. అంతలోపల వీడే ఆ మురికి షూతో కానీ హీరోయిన్ అయితే తన్నేసి, ఇదిగో చూడు నువ్వు దేన్ని చేయడానికైనా కానీ సిద్ధమైపోయావు కదా, నేను కానీ నీకైతే ఒక ఛాన్స్ ఇస్తాను. ఇప్పుడైతే ఆ ప్రాజెక్ట్ యొక్క ఓనరు మిస్టర్ హో అయితే రాబోతాడు, తన్ని కానీ నువ్వైతే ఇంప్రెస్ చేయి, ఆ తర్వాత కావాలంటే నేను నీకు ఈ ప్రాజెక్ట్ ఇస్తాను అంటాడా. వెంటనే హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మిస్టర్ హోక్ అయితే కాల్ చేస్తుందనమాట. వెనక నుంచి హీరో కానీ కాల్ని అయితే అటెండ్ చేస్తాడు కదా. ఇతనే మన డ్రామా యొక్క హీరో. వీడి పేరు అయితే షియాన్ అన్నమాట. ఇప్పుడు వీడు కానీ వచ్చేయడం వల్ల మీటింగ్ కానీ స్టార్ట్ అయ్యింది అన్నట్టు అందరూ కానీ లోపలికి అయితే వెళ్తారా. హీరోని ఎలాగైనా ఇంప్రెస్ చేసి ఈ ప్రాజెక్ట్ని కానీ తను హ్యాండిల్ చేయాలి అనేసి వాడి కోసం అయితే సీ ఫుడ్తో చేసినటువంటి సూప్ లాంటిది అయితే తీసుకొని వచ్చిస్తుందా. కానీ హీరో అసిస్టెంట్ హీరోకి సీ ఫుడ్ నచ్చదు అనేసి చెప్తాడనమాట. అంటే ఫ్లాష్ బ్యాక్లో ఆలోచిస్తుంది. యాక్చువల్గా హీరోయిన్ కానీ ఒకప్పుడు అయితే మంచి లవర్స్గా ఉన్నట్టుంది. హీరోకి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు సీ ఫుడ్ అంతా ఇవ్వకూడదు అనేసి సిస్టర్ కానీ చెప్పుంటారా. అయినప్పటికీ నా గర్ల్ ఫ్రెండ్ తెచ్చింది కదా, నాకు కావాలి అనేసి తీసుకొని ఉంటాడు. అంత సంతోషంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇట విడిపోయేసి కోపంగా ఉన్నారన్నది అయితే ఇప్పటికీ తెలియట్లేదనమాట. హీరో కానీ హీరోయిన్కి అయితే వైన్ పోసిచ్చి, నువ్వు నన్ను ఇంప్రెస్ చేయాలన్నావు కదా, సరే ఇంప్రెస్ చేయి అంటాడా. హీరోయిన్ ఒక గ్లాస్ తాగేసి చాలా అంటుంది, నాకు అదంతా చాలదు నువ్వు ఇంకా తాగాలి అనేసి వీడైతే మార్చి పోసిస్తూ ఉంటాడు. హీరోయిన్ కానీ ఒక స్టేజ్ తర్వాత అయితే తాగలేకపోతుంది అనమాట. దానికి కానీ వీడైతే, అవును నువ్వు ఫారిన్ కంట్రీలో ఉన్న వైన్ తాగుంటావు కదా, అందుకే నీకు ఇది నచ్చలేదు అంటాడా. హీరోయిన్ యొక్క కొలీగ్స్ కానీ తను కాలేజీకే వెళ్ళలేదు, అలాంటి అమ్మాయి ఎక్కడ అబ్రాడ్కి వెళ్ళేది అన్నట్టు చెప్తారా. హీరో కానీ మనసులో అనుకుంటాడనమాట, ఇంకా ఎన్ని విషయాలు నువ్వు నా దగ్గర నుంచి దాచున్నావు అనేసి. వీడు కానీ హీరోయిన్తో అయితే, నువ్వు నన్ను సాటిస్ఫై చేయడానికి నీ యొక్క ఒక్కొక్క డ్రెస్ని కానీ విప్పు, నేను దానికి ఒక్కొక్క మిలియన్గా డబ్బులు అయితే ఇస్తాను అంటాడా. హీరోయిన్ వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉంది కదా, దాన్ని చెప్పి మేనేజర్ కానీ బ్లాక్మెయిల్ చేస్తాడనమాట. హీరోయిన్కి ఇప్పుడు వేరే ఆప్షన్ లేకుండా ఒక్కొక్క డ్రెస్గా రిమూవ్ చేసేస్తుంది. లాస్ట్గా ఒక టీ షర్ట్ని కానీ రిమూవ్ చేయడానికి అయితే పోతుందా. అంత లోపల వీడియో వచ్చి తన్ని కానీ స్టాప్ చేసేసి, డబ్బుల కోసం నువ్వేమైనా చేస్తావా ఏంటి అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కానీ పంపించేసి హీరోయిన్ దగ్గర అయితే ఒక కార్డ్ని ఇచ్చి, ఇందులో అయితే 25 మిలియన్ డబ్బులు ఉంది, ఈరోజు నైట్ అయితే నువ్వు కానీ నాతో స్పెండ్ చేయి అన్నట్టు అడుగుతాడనమాట. హీరోయిన్ కానీ చాలా భయపడుతూ ఉంటుందా. వీడైతే హీరోయిన్ యొక్క డ్రెస్ అంతా చూస్తాడు, అది వేరే చినిగిపోయి ఉంటుందా, ఈ చెత్తనంతా ఎందుకు వేసుకొని ఉన్నావు అన్నట్టు తిడతా ఉంటాడా. హీరోయిన్ అయితే, అవును ఇలాగే మీకు కన్వీనియంట్గా ఉండదు కదా, నేను కావాలంటే లైట్ అంతా ఆఫ్ చేసేదా అన్నట్టు అడుగుతుందా. వీడికైతే మండిపోయిందనమాట, నువ్వంతా మనిషివా అన్నట్టు తిట్టేసి అక్కడ నుంచి అయితే బయటికి వచ్చేస్తాడు కోపంగా. అయినప్పటికీ వీడికి హీరోయిన్ మీద అయితే ప్రేమ ఉండేటట్టే ఉంది. బయట వచ్చి అక్కడ వర్క్ చేసే వాళ్ళతో కానీ హీరోయిన్కి అయితే కొత్తగా డ్రెస్ ఇవ్వమంటాడు. వాళ్ళు కానీ తీసుకొని వెళ్ళి చూస్తారా, అంత లోపల హీరోయిన్ కానీ వెళ్ళిపోయి ఉంటుంది. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ యొక్క ఆఫీస్కి హీరో కానీ వస్తాడనమాట. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ కంపెనీ ఇంకా హీరో యొక్క కంపెనీ కానీ కొలాబరేషన్ అయితే చేస్తుంటుంది. ఇప్పుడు ఈ రెండు కంపెనీ కలిసి చేయబోయే ప్రాజెక్ట్ యొక్క డైరెక్టర్ వచ్చి వాన్రో అనేసి చెప్తారా. ఈ చిలకైతే హీరో యొక్క ఫియాన్సే అన్నమాట. అదేవిధంగా హీరోయిన్ని హీరో యొక్క అసిస్టెంట్గా వాళ్ళు కానీ అనౌన్స్ చేసేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. కానీ ఈ విషయం ఈ చిలకకైతే అసలు నచ్చలేదు. నువ్వు ఎప్పుడుదో కంపెనీలోకే వచ్చావు, అంత లోపల హీరోని కానీ నువ్వైతే సెడ్యూస్ చేసేసావా. అవును నిన్న వేరే నీ యొక్క ఒక్కొక్క డ్రెస్ని విప్పి హీరోని కానీ బాగా సెడ్యూస్ చేసావంట కదా, అట్ట నీలో ఏముందో మేము కానీ చూడాలి, తన యొక్క డ్రెస్ని కానీ విప్పండి అనేసి ఈ చిలకైతే వాళ్ళందరికీ కానీ ఆర్డర్ వేస్తూ ఉంటుందా. దీన్నంతా హీరో కానీ సీసీటీవీ కెమెరా ద్వారా అయితే చూస్తాడు. అసిస్టెంట్ కానీ చెప్తారు, అక్కడ నిన్న మీ ఇద్దరికి ఏమీ జరగలేదు, ఇది ఒక మిస్అండర్స్టాండింగ్ అనేసి మీరే చెప్పండి బాస్ అనేసి. కానీ హీరో అయితే లేదు, హీరోయిన్ వచ్చి నా కాళ్ళు పట్టుకునేసి బతిమలాడితేదా నేను కానీ తన్ని కాపాడుతాను అన్నట్టు చెప్తా ఉంటాడా. ఇక్కడ ఈ చిలకైతే హీరోయిన్ యొక్క డ్రెస్ అంతా కానీ విప్పి చూస్తుందా, తన యొక్క చేయి మొత్తం కానీ మంటలో కాలిపోయినట్టు ఉందన్నమాట. ఆ గాయాలని చూసి వీళ్ళందరూ వేరే నవ్వుకుంటా ఉంటారా. ఆ టైంకి హీరో అయితే అక్కడికి కానీ వచ్చేస్తాడు. వచ్చిన వాడు వెంటనే తన కోట్ని కానీ తీసి హీరోయిన్కి అయితే కప్పేసి అక్కడి నుంచి కానీ పిలుచుకొని వెళ్ళి హీరోయిన్తో కానీ అడుగుతాడు, అవును నీకెలా ఈ మంట గాయాలు అయితే అయ్యింది,
దానికి ఏం కారణం అనేసి అడుగుతాడా. హీరోయిన్ అయితే దానికి సమాధానం చెప్పకుండా దీనివల్ల మీ యొక్క వర్క్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్నట్టు చెప్తుందా. యాక్చువల్గా తను నిజాన్ని చెప్పకుండా ఇక్కడ వర్క్ చేయడం వల్ల తను కానీ 1.5 మిలియన్ అయితే డబ్బులు కానీ ఈ కంపెనీకి ఇవ్వాలంట. దాన్ని ఎలా ఇవ్వగలవు అన్నట్టు వీడైతే అడుగుతాడా. దానికి తను కానీ నాకు కొంచెం టైం మాత్రం ఇవ్వండి, నేను ఎలాగైనా కానీ కొంచెంగా డబ్బులు అయితే పే చేస్తాను అంటా ఉంటుందా. వెంటనే హీరో కానీ ఒక డ్రెస్ అయితే హీరోయిన్కి తీసిస్తాడు. ఇప్పుడు తన దగ్గర డ్రెస్ వేరే లేదు కదా, అందుకే నువ్వేం మురిసిపోకు, ఇదైతే మా సిస్టర్ యొక్క పాత డ్రెస్సే, నువ్వు కానీ దీన్ని అయితే యూజ్ చేసుకో అన్నట్టు హీరోయిన్ దగ్గర కానీ ఇచ్చి పంపిస్తాడా. తను కానీ వచ్చి దాన్ని అయితే వేసుకునేసి పాస్ట్లో నేను నిన్ను చాలా హార్ష్గా మాట్లాడాను, అయినప్పటికీ నువ్వు నన్ను చాలా కేర్ చేసుకుంటున్నావు కదా అన్నట్టు హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుందా. ఆ టైంకి హీరోయిన్ యొక్క అంకుల్ కానీ కాల్ చేసి ఇదిగో చూడమ్మా, నేనైతే నీకు ఒక వరుడిని కానీ సెట్ చేస్తున్నాను, వాడు కానీ నీ పెళ్లికి కట్నంగా 2 లక్షలు డబ్బులు అయితే ఇస్తాడంట, అది మీ అమ్మ యొక్క హాస్పిటల్ ఖర్చులకి బాగా యూస్ అవుతుంది, నువ్వు కానీ వెళ్ళి వాడిని అయితే మీట్ అవ్వు అన్నట్టు చెప్పేసి కాల్ని కట్ చేసేస్తాడా. యాక్చువల్గా హీరోయిన్కి అయితే ఇందులో ఇంట్రెస్ట్ లేదు, దాన్ని డైరెక్ట్గా వెళ్ళి ఆ వరుడితో కానీ చెప్పేసి వచ్చేద్దామా అనేసి ఆ కాఫీ షాప్లోకి అయితే వెళ్తూ ఉంటుంది. దీన్నైతే హీరో కానీ చూస్తూ ఉంటాడనమాట. అక్కడ వచ్చి ఒకరిని కానీ మీట్ అవుతుందా. వీడితో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత హీరోయిన్ కానీ డైరెక్ట్గా చెప్పేస్తుంది నాకు ఈ పెళ్లిలో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదండి అనేసి. కానీ వాడేంద్ర అంటే నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు, నువ్వు నాకు ఒక కొడుకుని కానీ కనివ్వు అన్నట్టు చెప్తా ఉంటాడా. ఆ టైంలో హీరోయిన్కి హీరో కానీ కాల్ చేసి వర్క్ టైంలో నువ్వు బయట ఏం చేస్తా ఉన్నావు అన్నట్టు అడుగుతాడా. వెంటనే హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే బయలుదేరుతుంది. కానీ ఈ దున్నపోత అయితే హీరోయిన్ని వదిలేట్టే లేదన్నమాట. ఎక్కడికి వెళ్తా ఉన్నావు, ఆగు ఆగు అంటా ఉంటాడు. అంత లోపల హీరో కానీ అక్కడికైతే వచ్చి వాడిని కానీ లాగి ఒకటి ఇచ్చేసి హీరోయిన్ని కానీ తిడతా ఉంటాడు. వర్క్ టైంలో నువ్వు వర్క్ని చూడకుండా ఈ చెత్తతో కానీ డేటింగ్కి అయితే వచ్చున్నావా అనేసి అరుస్తాడా. దానికి వాడు కానీ ఎవరితో వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నావు, నేను తన్ని 2 లక్షలు డబ్బులు ఇచ్చి కొనున్నాను అంటాడా. హీరోకి కోపం వచ్చేసి మళ్ళీ తన్ని పంపిస్తాడనమాట వాడిని. ఇప్పుడు హీరోయిన్తో కానీ చెప్తా ఉంటాడు నువ్వు 2 లక్షల కోసం నిన్ను నువ్వే అమ్మడానికి సిద్ధమైపోయావా, అటైతే సరే నేను కానీ నీకు 25 మిలియన్ అయితే డబ్బులు ఇస్తాను, నన్ను కానీ పెళ్లి చేసుకో, నేను నిన్ను కొనుక్కుంటాను అంటాడా. హీరోయిన్ అయితే ఫుల్ షాకింగ్తో చూస్తూ ఉందన్నమాట. తను కానీ ఆలోచిస్తూ ఉంది నా లైఫ్లో నాకంటూ ఏ వాల్యూ కానీ లేదు, సరే వీడిని కానీ మనం అయితే పెళ్లి చేసుకునేసి వీడి దగ్గర బానిసలాగా బతుకుదాం అన్నట్టు డిసైడ్ అయిపోయింది. ఈ గొడవలో హీరోయిన్ యొక్క ఫోన్ కానీ విరిగిపోయి ఉంటుందా, దాన్ని తీసుకోవడానికి పోతుంది. హీరో అయితే అది వద్దు కొత్తది కొనుక్కుంటాం రా అనేసి అక్కడ నుంచి కానీ రిజిస్టర్ ఆఫీస్కి అయితే వచ్చి వీళ్ళిద్దరు పెళ్లి కానీ చేసుకుంటారనమాట. బయట వచ్చిన వెంటనే హీరోయిన్ దగ్గర ఉన్న సర్టిఫికేట్ని కానీ హీరో అయితే లాక్కునేసి ఇప్పుడు నువ్వు నా వైఫ్ అయిపోయావు కదా, నువ్వు కానీ నా యొక్క అపార్ట్మెంట్కి అయితే వచ్చేయి, నీ యొక్క లగేజ్ని అంతా కానీ మనం అయితే తీసుకొని వెళ్ళిపోదాం నీ ఇంటి నుంచి అనేసి హీరోయిన్ యొక్క ఇంటికి అయితే బయలుదేరుతూ ఉంటారా. హీరో కానీ కార్లోకి వచ్చిన తర్వాత హీరోయిన్ దగ్గర అయితే ఒక కార్ కీని ఇస్తాడు. ఇక పై నుంచి నువ్వు దీన్నే యూజ్ చేసుకో అనేసి ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చి తన యొక్క లగేజ్ని అంతా కానీ తీసుకొని వెళ్తా ఉంటారా. ఆ టైం హౌస్ ఓనర్ గాని వచ్చేసి ఏమమ్మా ఇతను నీ బాయ్ ఫ్రెండా, నువ్వు ఎవరితో అయినా వెళ్ళు కానీ ఇంటి యొక్క రెంట్ అయితే ఇచ్చేసి వెళ్ళు అన్నట్టు చెప్తా అంటారా. హీరో కానీ అడుగుతాడు నేను తన బాయ్ ఫ్రెండ్ అనేసి మీకెలా తెలుసు అని. దానికి ఇవి కానీ హీరోయిన్ అయితే ఇప్పటి వరకు ఏ అబ్బాయిని కానీ ఇక్కడ పిలుచుకొని రాలేదు, తను పిలుచుకొని వచ్చిన ఫస్ట్ అబ్బాయి నువ్వే అనేసి చెప్తుందా. వెంటనే హీరో కానీ 1 లక్ష చెక్ అయితే ఇచ్చి రెంట్ తీసుకోండి అన్నట్టు చెప్తాడా. ఆ లేడీ కానీ మిగిలిన డబ్బుల్ని ఏం చేసేది అన్నట్టు అడుగుతుందా. హీరో అయితే వద్దు మీరే ఉంచుకోండి అంటాడు. కానీ హీరోయిన్ రిటర్న్ ఇచ్చేయండి అంటుందా. దాంతో హీరో కానీ సరే ఆ డబ్బులతో అయితే నువ్వు కొత్త ఫోన్ తీసుకో అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వీళ్ళిద్దరూ అయితే ఇంటికి కానీ వచ్చేస్తారనమాట. హీరోయిన్ అయితే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు హీరో అయితే హీరోయిన్ని కానీ పిలిచి ఈ డోర్ లాక్లో అయితే నీ యొక్క ఫింగర్ ప్రింట్ని కానీ యాడ్ చేయన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ అయితే నిజంగానే వీడు నన్ను తన వైఫ్గా భావిస్తా ఉన్నాడా ఏంటి అన్నట్టు వచ్చి ఆ ప్రాసెస్ని కానీ ముగిస్తుందా. ఆ టైంకి అయితే హీరోయిన్ ఫ్రెండ్ కానీ మెసేజ్ పెడుతుందనమాట వీళ్ళ హై స్కూల్ యొక్క రీయూనియన్ పార్టీ ఉంది అనేసి. హీరోయిన్ కానీ హీరోని పిలుస్తుందా కానీ హీరో రాను అనేసి చెప్పేస్తాడు. ఆ రోజు నైట్ అయితే హీరోయిన్ కానీ ఆ రీయూనియన్ పార్టీకి అయితే వస్తుందా. ఇక్కడ వచ్చి మీట్ అయ్యి ఉండేది కదా, ఈమె అయితే హీరోయిన్ యొక్క ఫ్రెండ్ అనమాట. సరేరా మనం కానీ పార్టీ లోపలికి అయితే వెళ్దాము, ఈ పార్టీని వాన్రో ఆ చిలకదా అరేంజ్ చేసింది అన్నట్టు చెప్తుంది. వీళ్ళందరూ కానీ ఒకే హై స్కూల్లో చదివినట్టు ఉంటుంది. హీరోయిన్ లోపలికి వచ్చిన వెంటనే ఈ చిలక గానీ వెళ్ళి హీరోయిన్ ని లాగి ఒక్కటిస్తా ఉందన్నమాట. ఫ్రెండ్ గానీ హీరోయిన్ కి సపోర్ట్ చేసి నువ్వెందుకు ఇప్పుడు తన్ని అనవసరంగా కొడతా ఉన్నావు అనేసి అరుస్తా ఉంటుంది. యాక్చువల్ గా నిన్నైతే హీరో గానీ హీరోయిన్ కి ఫేవర్ చేస్తుంటాడు కదా, ఆ కోపంతోనే ఇప్పుడు ఇది హీరోయిన్ ని గానీ కొట్టినట్టుందనమాట. నువ్వు హీరోని సెడ్యూస్ చేసావు అందుకే కొట్టాము అంటా ఉంటారా. ఆ టైంకి అయితే హీరో గానీ హీరోయిన్ కి కాల్ చేస్తాడు. హీరోయిన్ గానీ దాన్ని అయితే ఫోన్ ని బయటికి తీస్తుందా. ఈ చిలకైతే ఆ ఫోన్ ని లాక్కునేసి నీ దగ్గర 200 గానీ ఉండదు,
ఉండదు. అలాంటప్పుడు నీకెలా 30,000 ఫోన్ వచ్చింది అన్నట్టు చెప్తుందా. ఆ ఫోన్లో వేరే హీరో యొక్క నెంబర్ని హస్బెండ్ అనేసి సేవ్ చేసి ఉంటుందా. నీకెంత ధైర్యం ఉంటే నా యొక్క ఫియాన్సేని హస్బెండ్ అనేసి సేవ్ చేసి ఉంటావు అనేసి ఆ ఫోన్ని తీసి కింద లాగి తొక్కేసి ఇంకా నువ్వు ఏమేమి పెట్టుకొని ఉండవో నేను చూడాలి అనేసి హీరోయిన్ బ్యాగ్ని కానీ చెక్ చేస్తుందా. అందులో అయితే హీరో ఇచ్చిన కార్ కీని కానీ తీసుకొని వెళ్ళి చూపిస్తుంది అనమాట. హీరోయిన్ కానీ చెప్తుంది దీన్ని అయితే హీరోదా నాకు ఇచ్చాడు అనేసి. ఈ చిలకైతే మళ్ళీ హీరోయిన్ని లాగి ఒకటిస్తా ఉంది. నువ్వు అసలు ఏమనుకుంటా ఉన్నావు, నా యొక్క ఫ్యూచర్ డబ్బులు మొత్తాన్ని కానీ నువ్వైతే ఈ విధంగా ఖర్చు చేస్తా ఉన్నావా, హీరో దగ్గర నుంచి ఒక్కొక్కటిగా లాక్కుంటా ఉన్నావా. ఇదిగో చూడండి, ఈ హీరోయిన్ అయితే మీరందరూ కానీ లైవ్ స్ట్రీమ్లో అయితే పోస్ట్ చేయండి అన్నట్టు వీడియో అంతా తీస్తూ ఉంటారా. ఆ వీడియోనైతే హీరో అసిస్టెంట్ కానీ చూసేసి హీరో దగ్గర చూపిస్తాడు. వెంటనే హీరో కానీ అక్కడ నుంచి అయితే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట. చిలకైతే హీరోయిన్ బ్యాగ్లో నుంచి ఒక ఫోటోని కానీ తీసేసి ఇతన్ని చూడడానికి మీ నాన్న వయసు ఉంది, నువ్వు హీరోని మాత్రమే కాకుండా ఇతన్ని కానీ సెడ్యూస్ చేస్తా ఉన్నావా అన్నట్టు అరుస్తుందా. హీరోయిన్ కానీ తను మా నాన్న అనేసి ఎంతో చెప్తుంది, కానీ వీళ్ళైతే హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారనమాట. అది మాత్రమే కాకుండా హీరోయిన్ని కానీ ఒక చైర్లో కూర్చోబెట్టి కట్టిపెడేసి హీరోయిన్ యొక్క ఫేస్ మీద అయితే లిప్స్టిక్తో ఏదేదో గిరికేసి నీకు నరకం అంటే ఏందో చూపిస్తాను అని తన ఫేస్ మీద అయితే టిష్యూ పేపర్ని కానీ పెట్టి అందులో అయితే వైన్ని కానీ పోస్తుందా. హీరోయిన్ అయితే చాలా కష్టపడుతూ ఉంటుంది. ఆ టైంకి అయితే అక్కడికి హీరో కానీ వచ్చేస్తాడనమాట. హీరో కానీ ఒకటే అరుస్తూ ఉంటాడా. ఈ చిలకైతే ఇదిగో చూడు, ఆ మిస్ట్రెస్కి నేను తగిన గుణపాఠం అయితే నేర్పిస్తా ఉన్నాను అన్నట్టు చెప్తుందా. హీరో కానీ తనే మిస్ట్రెస్ కాదు, తను నా వైఫ్ అనేసి చెప్పడానికి వస్తాడా. అంత లోపల హీరోయిన్ కానీ వాడిని స్టాప్ చేసి చెప్పొద్దు అన్నట్టు చెప్తుంది. ఆ తర్వాత హీరో కానీ తన కోపంతో తనని తిట్టేసి హీరోయిన్ ని బయటికి అయితే పిలుచుకొని వస్తాడా. అప్పుడు కానీ హీరోయిన్ అయితే ఇన్ని సంవత్సరాలు తను నీ పక్కనే ఉన్నింది కదా, అందుకే ఈ విధంగా నడుచుకుంటా ఉంది అన్నట్టు హీరోతో కానీ చెప్తా ఉంటుందా. హీరోయిన్ ఫ్రెండ్ కానీ ఇదిగో చూడు, ఇన్ని సంవత్సరాలు నువ్వు కారు గర్ల్ ఫ్రెండ్ అనేసి చాలా హ్యాపీగా ఉన్నావు, కానీ హీరోయిన్ లైఫ్ అనేసి ఏదో చెప్పడానికి వస్తుందా. అంత లోపల హీరోయిన్ అయితే రా మన ఇంటికి వెళ్ళిపోదాం అనేసి హీరోతో కానీ చెప్తుంది. ఫ్రెండ్ అయితే ఫుల్ షాక్ అయిపోయింది, ఏంది వాడి ఇంటికి వెళ్ళిపోతా ఉన్నావా అనేసి. అప్పుడుతో హీరోయిన్ కానీ చెప్తుంది మా ఇద్దరికి పెళ్ళైపోయింది, ఈ విషయాన్ని బయట ఎవరికి చెప్పుకో అనేసి. హీరో కానీ ఇంటికి అయితే వస్తారా. హీరో కానీ అడుగుతాడనమాట, నేనే నీ హస్బెండ్ అన్న నిజాన్ని నువ్వెందుకు బయట ఎవరితో కానీ చెప్పట్లేదు, నీకు అంత తక్కువగా ఉందా నన్ను చూస్తే అన్నట్టు చెప్పేసి హీరోయిన్ కి కానీ వాడే డిజైన్ చేసినటువంటి ఒక డైమండ్ రింగ్ ని కానీ తొడిగేసి ఇదిగో చూడు ఇంకెప్పుడు కానీ ఈ రింగ్ ని అయితే నువ్వు రిమూవ్ చేయకో అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ చెప్తుందనమాట, ఇది చాలా కాస్ట్లీగా ఉంది, దీన్ని వాళ్ళు చూసారంటే మళ్ళీ కానీ నన్ను అయితే బుల్లి చేస్తారు అనేసి. దానికి హీరో కానీ నువ్వే వాళ్ళతో కానీ ఎక్స్ప్లెయిన్ చేయి అన్నట్టు చెప్తాడా. నేను ఏమని ఎక్స్ప్లెయిన్ చేసేది, నేను నీ వైఫ్ అనేసి ఎక్స్ప్లెయిన్ చేయమంటావా అనేసి హీరోయిన్ కానీ తన మనసులో అనుకుంటుందన్నమాట. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కానీ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉంటారా. అప్పుడు హీరోయిన్ కానీ హీరోతో అయితే స్టార్ట్ చేస్తుంది, నిజానికి నాకన్నా కానీ నీకు వైఫ్గా ఉండడానికి ఆ చిలకకిదా అర్హత ఉంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల వెనక్కి కిదా వెళ్ళగలవు, తన్ని పెళ్లి చేసుకున్నావంటే నీ లైఫ్లో బాగా సెటిల్ అవ్వగలవు అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఇదిగో చూడు పాస్ట్ లో నువ్వు నాతో ఆడుకున్నావు కదా, అందుకే ఇప్పుడు నేను నీతో ఆడుకుంటా ఉన్నాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ నాకు ఎప్పుడు డివోర్స్ ఇస్తావు అన్నట్టు అడుగుతుందా. దానికి వీడు కానీ దాన్ని నేనే డిసైడ్ చేయాలి, డిసైడ్ చేసినప్పుడు చెప్తాను అనేసి వీడికైతే ఒక ఫోన్ కాల్ వచ్చింది అనేసి అక్కడ నుంచి కానీ వెళ్తాడు. అది హీరో వాళ్ళ అమ్మే అన్నమాట. హీరోని కానీ ఫ్యామిలీ డిన్నర్కి అయితే ఇంటికి పిలుస్తుందా. దానికి హీరో కానీ అమ్మ నేనైతే రాలేను, నాకు ఆల్రెడీ కానీ పెళ్ళైపోయింది అన్నట్టు చెప్తాడా. హీరో వాళ్ళ అమ్మ అయితే ఫుల్ షాక్ అయిపోయి అసిస్టెంట్తో కానీ అడుగుతూ ఉంటారు, ఏంది వీడికి పెళ్ళైపోయిందా, అమ్మాయి ఎవరు ఏమన్న విషయం నీకు ఏమైనా తెలుసా అనేసి అడుగుతారా. అసిస్టెంట్ కానీ హీరో అయితే ఇంతకు ముందు ఒక కాఫీ షాప్లో తన వర్కర్కి కానీ ప్రపోజ్ చేసినట్టు విన్నాను అన్నట్టు చెప్తాడా. హీరో వాళ్ళమ్మ ఆ అమ్మాయి ఎలాంటి అమ్మాయి, తను మంచిదా చెడ్డదా, హీరోని డబ్బుల కోసం ఏమైనా పెళ్లి చేసుకునిందో ఏమో, నేను కానీ తన్ని స్వయంగా వెళ్ళి చెక్ చేయాలి అనేసి ఆ నెక్స్ట్ డేనే గెటప్ అంతా చేంజ్ చేసేసి హీరోయిన్ వచ్చే రూట్లో తన బైక్ ముందర అయితే వెళ్ళి పడిపోతుంది అనమాట. హీరోయిన్ ఫుల్గా భయపడిపోయింది. ఆంటీ మీకేమీ కాలేదు కదా, వెంటనే నేను కానీ మిమ్మల్ని అయితే హాస్పిటల్కి పిలుచుకొని వెళ్తాను, నీకు అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళకి కానీ నేనైతే కాల్ చేస్తాను అనేసి అడుగుతుందా. ఈమె అయితే నువ్వు ఎవరిని అడుగుతా ఉన్నావు, ఏ కాంటాక్ట్ కావాలి నీకు, నాకు అలాగంతా ఎవరూ లేదే అన్నట్టు మొత్తం మర్చిపోయినట్టు మాట్లాడతారా. హీరోయిన్ కానీ మీరేం బాధపడకండి, పక్కనే నా ఆఫీస్ ఉంది, మీరు కానీ ఏ అభ్యంతరం లేకపోతే నా ఆఫీస్కి రండి అనేసి అక్కడ నుంచి కానీ పిలుచుకొని వచ్చేసి హీరో వాళ్ళ అమ్మకైతే వాటర్ అంతా ఇచ్చి తన్ని బాగా చూసుకుంటుందా. హీరో వాళ్ళ అమ్మ కానీ నిన్ను చూడడానికి చాలా మంచి పిల్లలా ఉంటున్నావు, నీ హస్బెండ్ నీకు కార్ అంతా కొనివ్వలేదా, ఎందుకు నువ్వు బైక్లో వస్తా ఉన్నావు అన్నట్టు అడుగుతారా. హీరోయిన్ కానీ తను కొనిచ్చాడు, అయినప్పటికీ
అయినప్పటికీ అది తన డబ్బులతో కొనిచ్చింది కదా, నాకు ఈ బైకే చాలు ఆంటీ అనేసి, సరే మీకు అయిన వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఏదైనా గుర్తొచ్చిందా చెప్పండి ఆంటీ అంటుందా. హీరో వాళ్ళ అమ్మ కానీ నా కొడుకు నెంబర్ అయితే నాకు గుర్తొచ్చింది, కానీ నా ఫోన్ అయితే నేను తేలేదే అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ తన ఫోన్ అయితే ఇవ్వడానికి పోతుందనమాట. ఆ టైంలో చిలక కానీ అక్కడికైతే వచ్చేసి ఒకటే అరస్తా ఉంది, ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటా ఉన్నావా, రోడ్లో వెళ్ళే వాళ్ళందరినీ కానీ పిలుచుకొని ఆఫీస్కి వచ్చున్నావే అనేసి అరస్తారా. హీరోయిన్ కానీ చెప్తా ఉంది, ఈ విధంగా ఆంటీకి అయితే అల్జైమర్ ఉంది, అందుకే నేను కానీ తనకి హెల్ప్ చేసే విధంగా పిలుచుకొని వచ్చాను అనేసి. అక్కడున్న వాళ్ళందరూ కానీ ఏమో తనకి కుష్ఠరోగం ఉన్నట్టు నానా మాటలు అయితే మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళనంతా నువ్వు ఆఫీస్కి పిలుచుకొని వచ్చున్నావు, తన యొక్క రోగం అయితే మాకు వచ్చేస్తే మేమేం చేసేది అన్నట్టు అందరూ కానీ ఒకలాగా మాట్లాడతారు. హీరోయిన్కి కానీ కోపం వచ్చేసి, ఇదిగో చూడండి ఇన్ని రోజులు మీరు నన్ను బుల్లీ చేశారు, గమ్మనే ఉన్నాను, కానీ తనకి వయసు అయ్యింది, ఆమెని బుల్లీ చేస్తే నేను గమ్మనే ఉండను అనేసి అరుస్తుందా. దానికి వాళ్ళు కానీ ఎవరు ముందర నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు, చిలకదా హీరో యొక్క ఫియాన్సే ఈ మొత్తం కంపెనీకి కానీ తనదా కోడలు అన్నట్టు చెప్తుందా. హీరో వాళ్ళ అమ్మ అయితే దానికి నేను అసలు ఒప్పుకోను, నిజానికి హీరో అయితే నా కొడుకు అన్నట్టు చెప్తుందా. వాళ్ళందరూ పడి పడి నవ్వుతా అంటారనమాట. నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు, చైర్మన్ అయితే తనే స్వయంగా డిసైడ్ చేశారు, చిలక అయితే వాళ్ళ ఇంటి కోడలు అనేసి. అలాంటప్పుడు హీరో వాళ్ళ అమ్మని ఈ చిలకకి తెలియకుండా ఉంటుందా ఏంటి అన్నట్టు చెప్తారా. దానికి హీరో వాళ్ళ అమ్మ కానీ నిజంగానే నా కొడుకు నిన్ను ప్రేమించుంటే ఖచ్చితంగా తనని పిలుచుకొని వచ్చి నాకు ఇంట్రడ్యూస్ చేసి ఉండేవాడు అన్నట్టు చెప్తారా. ఈ చిలకకి కోపం వచ్చేసి సెక్యూరిటీ గార్డ్ని కానీ పిలిచి వీళ్ళిద్దరిని కానీ లాక్కొని వెళ్ళి బయటకి అయితే గెంటేయండి అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ మీరు ఆ విధంగా అంతా చేయకండి, నేనే తన్ని కానీ ఇక్కడ నుంచి అయితే పిలుచుకొని వెళ్ళిపోతాను అన్నట్టు చెప్తా అంటుందా. దానికి ముందు నేను నిన్ను కానీ ఫైర్ చేస్తా ఉన్నాను, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపో అన్నట్టు ఈ చిలక అరుస్తుందన్నమాట. హీరో వాళ్ళమ్మ కానీ నీకు ఈ ఆఫీస్ ఎంత వద్దమ్మా, నేను నిన్ను హెడ్ క్వార్టర్స్లోనే పంపిస్తాను అన్నట్టు హీరోయిన్తో చెప్తుందా. అంత లోపల అయితే అక్కడికి ఇంకో మేనేజర్ కానీ వచ్చేసి ఇక్కడ ఏం గొడవలు అన్నట్టు అరుస్తా అంటాడా. హీరోయిన్ కానీ ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనేసి హీరో వాళ్ళ అమ్మని కానీ రండి ఆంటీ మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము అనేసి అక్కడ నుంచి పిలుచుకొని వెళ్తా ఉంటుందా. ఈ చిలక అయితే వాళ్ళని స్టాప్ చేసి అలా వెళ్ళిపోతే ఎలా, వచ్చిన ఆ లేడీ అయితే ఏదైనా దొంగతనం చేసుంటే ఏం చేసేది, వాళ్ళిద్దరిని కానీ చెక్ చేయండి అన్నట్టు అక్కడున్న వాళ్ళందరినీ పంపించి వాళ్ళిద్దరిని చెక్ చేస్తా అంటారా. ఆ టైంకి హీరో కానీ అక్కడికి అయితే వచ్చేసి అమ్మ మీరు ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు అన్నట్టు అడుగుతాడా. ఈ చిలక మాత్రమే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ ఫుల్ షాక్ అయిపోయారన్నమాట. వెంటనే ఈ చిలక ఒక యాక్టింగ్ని అయితే వేసేస్తా ఉంది. ఓ ఆంటీ మీరేనా, నేనైతే నిజంగానే మిమ్మల్ని గుర్తుపట్టలేదు, మీరు ఇన్ని రోజులు అబ్రాడ్లో ఉన్నారు కదా అందుకే నేను గుర్తుపట్టలేదు ఆంటీ, సారీ ఆంటీ అనేసి మాట్లాడుతూ ఉంటుందా. కానీ హీరో వాళ్ళ అమ్మ అయితే దాన్ని అస్సలు పట్టించుకోలేదు. హీరోయిన్తో అయితే చాలా స్వీట్గా మాట్లాడుతూ ఉంటారా. ఇది కానీ తన పరువు పోకూడదు అనేసి ఆంటీ రండి మనం ఈరోజు అయితే డిన్నర్కి వెళ్దాము, ఈరోజు నాదే ట్రీట్ అంటుందా. హీరో వాళ్ళ అమ్మకి కాలిపోయింది. హీరోయిన్ని కానీ నువ్వు రా తల్లి మనమైతే డిన్నర్కి వెళ్దాము, నేను నీకు ట్రీట్ ఇస్తాను అనేసి హీరోయిన్ని కానీ అక్కడ నుంచి అయితే పిలుచుకొని ఇంటికైతే వస్తారనమాట. అందరూ కలిసి భోజనం చేస్తా ఉన్నప్పుడు హీరోయిన్ కానీ ఆంటీతో అయితే అడుగుతుంది, అవును మీరు ఎందుకు కాపలాదారులాగా గెటప్ అయితే చేంజ్ చేసుకొని వచ్చారు అనేసి. అదేమీ లేదమ్మా నాకైతే ఇది ఒక హాబీ, అప్పుడప్పుడు నేను ఈ విధంగా అదా చేస్తాను అన్నట్టు చెప్పి సమాలిస్తారా. హీరో కానీ మీ యొక్క కొత్త హాబీ నాకు ఎప్పటికీ తెలియలేదే అమ్మా అంటాడా. దాంతో హీరో వాళ్ళమ్మ కానీ అంతా కానీ నీ వల్ల దారా, మీ ఇద్దరికి పెళ్ళి అయిందన్న విషయాన్ని నువ్వెందుకు నాతో చెప్పలేదు అన్నట్టు అరుస్తారా. దాంతో హీరో కానీ అమ్మ మా ఇద్దరికి ఇప్పుడు లీగల్గా లైసెన్సే తీసుకున్నాము, అంత లోపల ఎక్కడ చెప్పేది అంటాడా. రే నీకు కొంచెమైనా బుద్ధి ఉందా, నేను అలాదా పెంచున్నానా, నీకు కొంచెమైనా బాధ్యత ఉందా, మీరిద్దరికి పెళ్ళి అయిపోయింది, నీ యొక్క వైఫ్ హీరోయిన్ అనేసి చెప్పుంటే తనని ఆ విధంగా ఆఫీస్లో బుల్లీ చేస్తుంటారా అన్నట్టు అరుస్తుందా. హీరోయిన్ కానీ ఆంటీ నేను ఈ విషయాన్ని దాచిదామనేసి చెప్పాను అంటుందా. వెంటనే హీరో వాళ్ళమ్మ కానీ నువ్వు చెప్తే కరెక్ట్ కదా ఉంటుందమ్మా, నేను కానీ నీ యొక్క మాటనైతే అంగీకరిస్తాను, అదేవిధంగా నా కొడుకు నిన్ను ఏమైనా కష్టపెట్టాడంటే నాతో చెప్పు వాడు తాట తీస్తాను అన్నట్టు వాళ్ళమ్మ కానీ హీరోయిన్కి అయితే ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ తన మనసులో అయితే అనుకుంటా ఉంది, మీరు నాకు ఇంత సపోర్ట్ చేస్తా అన్నారు కానీ పాస్ట్లో నేను హీరోతో నడుచుకున్నది తెలిస్తే మీరు ఇలా ఈ విధంగా ట్రీట్ చేయరు అనేసి. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కానీ ఆఫీస్కి అయితే వెళ్ళి ఉంటుందా. హీరో కానీ తన దగ్గరికి అయితే వచ్చి నీ చేతిలో ఉన్న ఆ మ్యారేజ్ రింగ్ ఎక్కడికి వెళ్ళింది అంటాడా. అది చాలా కాస్ట్లీ కదా దారిపోతే ఏం చేసేది, అందుకే నేను దాన్ని తీసి పెట్టేశాను అంటుందా. దారిపోతే నేను కొత్తది కొనిస్తాను ముందు దాన్ని తీసి నీ యొక్క చేతిలో కానీ వేసుకో అంటాడా. హీరోయిన్ కానీ వేసుకుంటుందన్నమాట. దాంతో హీరో కానీ ఇంకెప్పుడు నా పర్మిషన్ లేకుండా దీన్ని నువ్వు అసలు తీయకూడదు అని చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడా. వెనకాలే హీరోయిన్ యొక్క కొలీగ్స్ కానీ వచ్చేసి ఇందాక హీరో నీతో ఏం మాట్లాడాడు అనేసి కానీ అడుగుతా అంటారా. అప్పుడు హీరోయిన్ యొక్క చేతిలో ఉన్న మ్యారేజ్ రింగ్ని కానీ చూసేసి ఏంది నీకు పెళ్ళి అయిపోయిందా, అయినప్పటికీ నువ్వు ఇక్కడ వచ్చి హీరోని వేరే సెడ్యూస్ చేస్తా ఉన్నావు కదా నీకెంత ధైర్యం అన్నట్టు అరుస్తూ ఉంటారా. ఆ టైంకి అయితే
ఇంకో అతను కానీ వచ్చి నీకెప్పుడు పెళ్ళయింది, ఇన్ని రోజులు నువ్వు నన్ను కదా ఫ్లర్ట్ చేస్తూ నాతో తిరుగుతా ఉన్నావు, అందుకే కదా నేను నీకు ఎన్నో ఫేవర్లు చేశాను, ఇప్పుడు సడన్గా పెళ్లి చేసుకున్నావా అన్నట్టు మాట్లాడేసి అవునులే నువ్వు డబ్బుల కోసం ఏమైనా చేసేదానివి, నువ్వెవరితో అయినా పడుకునేదానికి కానీ సిద్ధంగా ఉండేదానివి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ అయితే వాడి చెంప మీదే లాగి ఒక్కటి ఇస్తుందనమాట. నువ్వంత మనిషివరా, నీ నోట్లో మంచి మాటలే రాదా, అసలు ఏం మాట్లాడుతూ ఉన్నావు అనేసి వాడిని కానీ తిడతా ఉంటుందా. దానికి వాడు కానీ నువ్వు నన్ను ఫ్లర్ట్ చేసేసి వేరే వాడిని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నువ్వు నన్ను వేరే కొట్టావు కదా, దానికి కాంపన్సేషన్గా నేను నిన్ను కొట్టాలి అనేసి చెప్తా అంటాడా. ఆ టైంకి అయితే వెళ్ళిన హీరో మళ్ళీ అక్కడికైతే వస్తాడనమాట. వీడైతే వాళ్ళతోనే వెళ్ళి చెప్తా అంటాడనమాట, హీరోయిన్ నన్ను చీట్ చేసి నన్ను కొట్టింది, తన్ని నేను కొట్టాలి అనేసి. హీరో అసిస్టెంట్ అయితే లాగి ఒకటి ఇచ్చేసి మేందా నిన్ను కొట్టాలి అనేసి అక్కడ నుంచి కానీ లాక్కొని వెళ్ళిపోతాడా. ఇప్పుడు హీరో కానీ ఇదంతా రూమర్సే, నువ్వేం మనసులో పెట్టుకోకు అన్నట్టు హీరోయిన్తో కానీ చెప్తా అంటాడా. అది రూమర్స్ కాదు, నిజంగానే కానీ ఉండొచ్చు కదా, నిప్పు లేకుండానే పొగ వస్తుందా ఏంటి అన్నట్టు చెప్తుందా. ఇప్పుడు హీరో కానీ ఇదిగో చూడండి ఇలాంటి రూమర్స్, అదే హీరోయిన్ ఎవరినైనా సెడ్యూస్ చేస్తూ ఉంది అది ఇది అనేసి రూమర్స్ అనేసి స్ప్రెడ్ చేశారంటే నేను దాన్ని చూస్తూ ఊరుకొని ఉండను అన్నట్టు అందరినీ వాన్ చేసేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడా తన రూమ్కి. ఇప్పుడు అసిస్టెంట్తో కానీ చెప్తా ఉన్నాడు అనమాట, యాక్చువల్గా ఈ ఆఫీస్లో హీరోయిన్ని ఎవరు పడితే వాళ్ళు కానీ చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు కదా, అందువల్ల హీరోయిన్ కానీ అందరితో కొంచెం క్లోజ్ అవ్వడానికి ఒక టీమ్ యాక్టివిటీని కానీ అరేంజ్ చేయమంటాడనమాట. అందులో ఓన్లీ ఫీమేల్ వర్కర్స్ మాత్రమే పార్టిసిపేట్ అయ్యేలా చెప్పు అన్నట్టు చెప్పి పంపిస్తాడా. ఆ టీం పార్టీకి హీరోయిన్ టీం వాళ్ళందరూ కానీ వచ్చి ఉంటారా, అక్కడ ఈ చిలక కానీ వచ్చి ఉంటుంది, అందరూ కానీ కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అయితే ఆడుతూ ఉంటారా. ఇప్పుడు చిలక కానీ ఒక కార్డ్ని అయితే తీస్తుందా, అందులో అయితే ఈ చిలక యొక్క వీచాట్ కాంటాక్ట్లో టాప్లో ఉండే వాడికి కానీ కాల్ చేసి పిలిచి వాడిని కానీ కిస్ చేయాలనేసి ఉంటుంది, అది హీరో యొక్క కాంటాక్ట్ నెంబరే అన్నమాట. ఇది కానీ హీరోకి అయితే కాల్ చేస్తుందా, కానీ హీరో అయితే కాల్ని అటెండ్ చేయట్లేదన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళు కానీ వెంటనే అదేమీ లేదు, హీరోకి అయితే వర్క్లో కొంచెం బిజీగా ఉంటాడు, అందుకే కాల్ని అటెండ్ చేయలేదు అనేసి సమాలించేసి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ అయితే కార్డ్స్ని కానీ వేస్తారా. ఇప్పుడు హీరోయిన్ కానీ ఇందాక చిలక అయితే తీసింది కదా అదే కార్డ్ని తీస్తుంది, ఇప్పుడు తన కాంటాక్ట్లో కానీ ఫస్ట్ నెంబర్ వాడిని అయితే పిలిచి కిస్ చేయాలి అన్నట్టు చెప్తారా. ఏ ముసలోడు దొరుకుతాడో ఏమో అన్నట్టు అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ నవ్వుకుంటా అంటారు. హీరోయిన్ కానీ చెప్తుంది నాకైతే వీచాట్ ఐడినే లేదు అనేసి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ దాన్ని నువ్వు మేమే చూసుకుంటాము అనేసి లాగి చూస్తారా. అందులో అయితే హీరో యొక్క కాంటాక్ట్ టాప్లో ఉందన్నమాట. హీరోయిన్ ఫుల్ షాక్, అప్పుడుదో తను కానీ ఆలోచిస్తుంది, యాక్చువల్గా హీరోయిన్ యొక్క ఫోన్ని కానీ తీసుకునేసి అందులో వాడి యొక్క వీచాట్ ఐడిని కానీ యాడ్ చేసి ఉంటాడనమాట. ఆ విషయం హీరోయిన్కి తెలియదు కదా, తననైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ నీకెంత ధైర్యం ఉంటే చిలక యొక్క ఫియాన్సేనే నువ్వు సెడ్యూస్ చేసింది మాత్రమే కాకుండా వాడితోనే నువ్వు కాంటాక్ట్లో ఉంటావు అన్నట్టు అరుస్తూ ఉంటారా. అప్పుడు హీరోయిన్ ఫోన్ని కానీ చెక్ చేసేసి హీరో దగ్గర నుంచి తనకి ఎలాంటి మెసేజ్ రాలేదు అన్నట్టు కానీ చెప్తారా. సరే హీరోకి కాల్ చేసి చూద్దాం, తను ఎలాగో కాల్ని అటెండ్ చేయడారో హీరోయిన్ యొక్క నోస్ని కానీ కట్ చేసినట్టు అయిపోతుంది అనేసి వీళ్ళైతే కాల్ చేస్తారా. కానీ హీరో అయితే కాల్ని అటెండ్ చేస్తాడు, చిలక యొక్క కాల్ని అటెండ్ చేయలేదు, హీరోయిన్ కాల్ని అటెండ్ చేస్తాడు అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారా. వీడు కానీ అదేమీ లేదు బాస్, హీరోయిన్ అయితే మీకు కిస్ చేయాలంట అందుకే కాల్ చేసింది అన్నట్టు చెప్తారా. వెంటనే హీరో కానీ కాల్ని కట్ చేసేస్తాడా. ఈ చిలకకైతే ఇంకా కోపం వచ్చేసి హీరోయిన్ మీదకైతే గొడవలకు వెళ్తా ఉంటుందన్నమాట. హీరోని నేను వద్దన్నా కానీ నువ్వైతే వాడిని వదలవు కదా, నీకెంత ధైర్యం ఉంటే నా ఫియాన్సీనే సెడ్యూస్ చేస్తా ఉన్నావు అన్నట్టు నోరు లేదు అనేసి హీరోయిన్ అయితే చాలా హింసిస్తూ ఉంటుందా. అంత లోపల అక్కడికి హీరో కానీ వచ్చేసి ఏం జరిగిందో నువ్వు నాతో చెప్పు అంటాడా. హీరోయిన్ కానీ అదేమీ లేదు, ట్రూత్ ఆర్ డేర్ గేమ్ మాత్రమే ఆడుతూ ఉన్నాము అన్నట్టు చెప్తుందా. చిలక కానీ మధ్యలో అయితే హీరో నా కోసంతో వచ్చాడు అన్నట్టు చెప్తా ఉంటుందా. కానీ హీరో అయితే తన్ని అస్సలు పట్టించుకోకుండా హీరోయిన్తో ఏం జరిగిందో చెప్పు అన్నట్టు అడుగుతాడా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ హీరోయిన్ గురించి అయితే ఒకలాగా మాట్లాడుతూ ఉంటారా. తను కానీ ఏడుస్తూ ఉంటుంది, బెట్టింగ్ ఏమయ్యింది అంటాడా. ట్రూత్ ఆర్ డేర్ గేమ్లో నేను కానీ నిన్ను కిస్ చేసేలా వచ్చింది, కానీ నేనెలా నిన్ను కిస్ చేసేది అన్నట్టు చెప్తుందా. వెంటనే హీరో కానీ లాగి తన్ని కిస్ చేసేటట్టు పోతాడు, అంత లోపల హీరోయిన్ కానీ వాడిని అయితే తోసేస్తుందా. నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నన్నే తోస్తావు అన్నట్టు హీరో కానీ అరేస్తాడా. ఈ చిలక కానీ ఇప్పుడు ఎందుకు నువ్వు పబ్లిక్ ప్లేస్లో నన్ను కానీ ఇలా అసహ్యపరుస్తా ఉన్నావు, మీ అమ్మని నేను గుర్తుపట్టలేదన్న కోపమా అన్నట్టు అడుగుతూ ఉంటుందా. హీరో అయితే దాని మాటలు అసలు వినకుండా హీరోయిన్నే చూస్తూ ఉంటాడనమాట. ఇంత అసహ్యపడతా ఉన్నావు, అయినప్పటికీ మన ఇద్దరికి మధ్య ఉండే బంధాన్ని ఎవరితోనూ నువ్వు చెప్పాలని అనుకోవట్లేదు కదా అనుకునేసి హీరో కానీ కోపంగా బయటకైతే వస్తాడా. వెనకాలే ఈ చిలక కానీ వచ్చి ఇందాక ఎందుకు అందరి ముందర నా పరువు పోయేటట్టు చేసావు అన్నట్టు అరుస్తుందా. హీరో కానీ ఇదిగో చూడు నేను నీకు చెప్తా ఉంటాను శ్రద్ధగా విను, నిన్ను మా తాతదా సెలెక్ట్ చేశాడు, దానికోసం నేను నీకు ఆస్తులు ఇంకా ఫ్రేము మొత్తం కానీ ఇస్తాను, కానీ దానికి మించి నేను ఏమి ఇవ్వలేను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ కోపంగా వెళ్ళి
వెళ్ళిపోతాడు. హీరోయిన్ వాళ్ళ అమ్మ పరిస్థితి కానీ చాలా క్రిటికల్గా ఉందనేసి హాస్పిటల్ నుంచి తనకైతే ఫోన్ కాల్ వస్తుందా. వెంటనే తను కానీ అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్తూ ఉంటుంది. తను ఇలా కంగారుతో వెళ్ళడాన్ని చూసిన హీరో కానీ తననే ఫాలో చేసుకుంటూ వస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ కానీ హాస్పిటల్కి అయితే వచ్చి ఒక డాక్టర్ని కానీ మీట్ అవుతుంది కదా. ఇతనైతే డాక్టర్ ఫూ హీరోయిన్ యొక్క ఫ్రెండే అన్నమాట. యాక్చువల్గా ఇతనుదా హీరోయిన్ వాళ్ళ అమ్మకి ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మకి కావాల్సిన ఆ మెడిసిన్స్ ఇంకా ఎక్విప్మెంట్స్ అంతా కానీ అబ్రాడ్ నుంచి అయితే తేవాలంట. దానికి సపోర్ట్ చేస్తూ ఉండేది ఇతను మాత్రమే. నిజానికి ఇతనైతే మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు అన్నట్టు ఈ డాక్టర్ ఫూ యొక్క కొలీగ్ కానీ హీరోయిన్తో అయితే చెప్తాడా. వెంటనే ఈ వీడు కానీ నువ్వైతే ఇక్కడ నుంచి వెళ్ళు అన్నట్టు చెప్పి పంపించేస్తాడు. హీరోయిన్ కానీ ఇతనితో అయితే చెప్తా ఉంది, నేనేమి తప్పుగా అనుకోలేదులే, నీ మనసులో నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేదనేసి నాకు తెలుసు అంటుందా. దానికి వీడు కానీ అలా లేదు, నిజానికి నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను అన్నట్టు చెప్పడానికి వస్తాడా. అంత లోపల హీరో కానీ అక్కడికైతే వచ్చేసి ఓ వాడి యొక్క ఫీలింగ్స్ని వినడానికి నువ్వు ఇంత కంగారుతో వచ్చావా అన్నట్టు హీరోయిన్ని కానీ అడుగుతూ ఉంటాడా. దానికి వీడు కానీ ఇదిగో చూడు, నువ్వు 10 సంవత్సరాలకు ముందు హీరోయిన్ని కానీ వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు నీకు ఏ రైట్స్ ఉంది అనేసి తన్ని వచ్చి ప్రశ్నిస్తా ఉన్నావు అన్నట్టు అడుగుతాడా. దానికి వీడు కానీ వీళ్ళ యొక్క మ్యారేజ్ రింగ్ని కానీ చూపించి ఇప్పుడైనా తెలుస్తా ఉందా నాకు ఆ రైట్స్ ఉందా అన్నట్టు అడుగుతా ఉంటాడా. ఈ డాక్టర్ ఫూ కానీ హీరోతో అయితే ఏదో చెప్పడానికి వస్తాడనమాట. అంత లోపల హీరోయిన్ కానీ వాడిని అయితే స్టాప్ చేస్తుంది. అదే టైంలో లోపల నుంచి హీరోయిన్ వాళ్ళ అమ్మకి సీరియస్గా ఉందన్నట్టు అరుస్తూ ఉంటారా. అతను కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. హీరోయిన్ కానీ వచ్చి వాళ్ళ అమ్మని అయితే చూసేసి బయట వచ్చి చాలా ఫీల్ చేస్తూ ఏడుస్తూ ఉంది. నా వల్లే మా అమ్మకి కానీ ఈ విధంగా అయితే అయిపోయింది, నేను లేకపోతే మా అమ్మ హ్యాపీగా ఉండేది అన్నట్టు మొత్తం నిందని కానీ తన మీద అయితే వేసుకునేసి ఒకటే ఏడుస్తూ ఉంటుందా. అక్కడికైతే హీరో కానీ వచ్చి నువ్వెందుకు ఇలా ఏడుస్తా ఉన్నావు, నేను నీకంటూ ఉంటున్నాను కదా అన్నట్టు తనైతే కొంచెం ఓదారుస్తాడా. హీరోయిన్ కానీ నాకు కొంచెం హెల్ప్ చేస్తావా అన్నట్టు అడుగుతుందా. వెంటనే హీరో కానీ తన అసిస్టెంట్కి అయితే కాల్ చేసి ఈ హాస్పిటల్ని కొనమంటాడనమాట. అది మాత్రమే కాకుండా వరల్డ్లోనే బెస్ట్ మెడిసిన్స్ ఇంకా డాక్టర్ని కానీ పిలిపిస్తాడా. హీరోయిన్ కానీ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చి సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుందా. అక్కడున్న బెడ్లోనే హీరోయిన్ని కానీ అడ్మిట్ చేస్తారు. ఇప్పుడు హీరో వాళ్ళ అమ్మ కానీ వచ్చి హీరోయిన్ అయితే పక్కనే ఉండి చూసుకుంటా ఉందన్నమాట. తన కోసం సూప్ కానీ చేసి ఇస్తూ ఉంటారా. హీరోయిన్ కానీ నాకేం కాలేదు ఆంటీ, నాకు కొంచెం లో బీపీ మాత్రమే అన్నట్టు చెప్తుందా. ఈ డాక్టర్ ఫూ అయితే నీకు లో బీపీ మాత్రమే కాదు, యాక్చువల్గా నీకు అనీమియా ఇంకొన్ని రోగాలు కానీ ఉన్నాయి, కానీ నిన్ను పెళ్లి చేసుకున్న హస్బెండ్ నిన్ను ఏందా చూసుకుంటా ఉన్నాడో ఏమో అన్నట్టు చెప్తాడా. హీరో వాళ్ళ అమ్మకి కానీ కోపం వచ్చేసి ఇదిగో చూడు, వాళ్ళిద్దరికి ఇప్పుడుదా పెళ్ళయింది, మీరిద్దరూ ఫ్రెండ్స్గా చాలా రోజులుగా ఉంటున్నారు కదా, తనకి ఇలాగా ఉండే పరిస్థితి నీకు తెలియదా, నువ్వు తనకి హెల్ప్ చేసి ఉండొచ్చు కదా అన్నట్టు అరుస్తారా. హీరోయిన్ కానీ తన మీద ఎలాంటి తప్పు లేదా అంటే నిజానికి ఇది నా యొక్క ఇష్యూ అన్నట్టు చెప్పేసి సరే హీరో ఎక్కడ వెళ్ళాడు తను ఇంకా రాలేదే అన్నట్టు అడుగుతుందా. బయటదా హీరో అయితే హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంతసేపు హీరోయిన్ మాట్లాడిందంతా కానీ వీడైతే దొంగచాటుగా వినేసి లోపలికి కానీ వస్తాడా. హీరోయిన్ కానీ అడుగుతుంది మా అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది అనేసి. దాంతో హీరో కానీ మీ అమ్మ యొక్క పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది, తను త్వరగానే కోలుకుంటారులే అనేసి డాక్టర్ ఫూతో కానీ నేను ఇక్కడ హాస్పిటల్ రికార్డ్స్ అంతా చెక్ చేశాను, నువ్వు కానీ నా అత్తమ్మకైతే ఇన్ని సంవత్సరాలుగా చాలా హెల్ప్ చేస్తున్నావు కదా, ఈ కార్డులో కానీ 5 మిలియన్ డబ్బులు అయితే ఉంది, నువ్వు కానీ దీన్ని అయితే ఉంచుకొనేసి ఇస్తాడా. కానీ వాడైతే దాన్ని తోసేస్తాడనమాట. నేనేమి డబ్బు కోసం ఇదంతా చేయలేదు అనేసి. ఇప్పుడు హీరో కానీ బలవంతంగా ఆ కార్డుని అయితే వాడి యొక్క పాకెట్లో కానీ పెడతాడా. దానికి వీడు కానీ హీరోయిన్తో హీరోలాగా నేను నీ కోసం హాస్పిటల్ని కొనివ్వలేకపోవచ్చు, కానీ మీ అమ్మకి నేను మనస్ఫూర్తిగానే ఈ ఖర్చుని చేశాను, దీన్ని అయితే నువ్వే ఉంచుకున్నట్టు కార్డ్ని కానీ ఇచ్చేసి అక్కడ నుంచి కాఫీ షాప్కి అయితే వచ్చి హీరోయిన్ ఫ్రెండ్ని కానీ మీట్ అవుతాడనమాట. హీరోయిన్కి హీరోకి అయితే పెళ్ళైపోయింది కదా, అయినప్పటికీ హీరోతో అయితే సంతోషంగా ఉండలేదు. వాళ్ళిద్దరూ కానీ డివోర్స్ తీసుకునేలా చేసి నేను కానీ హీరోయిన్ అయితే పెళ్లి చేసుకోవాలి, దానికి నువ్వుదా నాకు హెల్ప్ చేయాలి అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ ఫ్రెండ్ కానీ ఆలోచించి సరే నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నట్టు ఒప్పుకుంటుంది. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కానీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి అయితే వచ్చుంటారా. అందరూ కానీ కలిసి వంట చేస్తా ఉన్నప్పుడు హీరో కానీ తెలియకుండా వాడి చేతిని అయితే కట్ చేసుకుంటాడు. వెంటనే హీరోయిన్ కానీ వాడి చేతిని తీసి తన నోట్లో పెట్టుకునేసి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను కానీ వంట చేస్తాను అన్నట్టు చెప్తా ఉంటుందా. అప్పుడు హీరో కానీ ఆలోచిస్తాడనమాట. పాస్ట్లో ఒకసారి హీరోయిన్ కానీ ఒక బార్బిక్యూ అయితే
చేస్తుంటుందా హీరో కానీ దాన్ని టేస్ట్ చేసి చాలా దరిద్రంగా ఉంది, ఫ్యూచర్లో నేను కానీ వంట అయితే నేర్చుకోవాలేమో అన్నట్టు చెప్పుంటాడా. హీరోయిన్ కానీ నేను నీకు డిష్ వాషర్ అంతా క్లీన్ చేసి హెల్ప్ చేస్తాను అనేసి చెప్పుంటుందన్నమాట. అలా ఉన్న హీరోయిన్ అయితే ఇప్పుడు వంట అంతా చేస్తా ఉందా అన్నట్టు హీరో కానీ షాకింగ్లో ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కానీ కలిసి భోజనం అయితే చేస్తూ ఉంటారా. అప్పుడు హీరో కానీ హీరోయిన్తో అడుగుతాడనమాట, నిజానికి మీ అమ్మ అయితే ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయిదా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంట, నీకు కానీ ఆ మంటగాయాలు అయితే ఉంది కదా, దీని వెనకాల ఏం రీజన్ ఉంది, అసలు ఏం జరిగింది అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ అప్పుడు ఏం జరిగింది అన్నది నీకు తెలిస్తే నన్ను ఎప్పటికీ యాక్సెప్ట్ చేసే వాడివి కాదు అనేసి మనసులోనే అనుకునేసి ఎలాంటి సమాధానం చెప్పలేదా. వీడికి కానీ కోపం వచ్చేసి సర్లే నువ్వు చెప్పకపోయినా నేనే నిజాన్ని కనిపెడతాను అనేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. హీరో వాళ్ళ అమ్మ కానీ నువ్వు వాడి మాటలంతా పట్టించుకోకమ్మా, నిజానికి వాడు నీ విషయంలోదా ఇంత ఎమోషనల్ అయిపోతాడు, కానీ వాడు మంచోడే, నీ మీద ప్రేమతోనే ఉన్నాడు అనేసి హీరోయిన్ కానీ చాలా బాగా అయితే చూసుకుంటారా. ఆ టైంలో హీరోయిన్ ఫ్రెండ్ కానీ హీరోయిన్కి అయితే కాల్ చేసి మనం కానీ షాపింగ్కి వెళ్దాం రా అన్నట్టు పిలుస్తుందా. హీరోయిన్ కానీ హీరో వాళ్ళ అమ్మతో అయితే నేను ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తా ఉన్నాను అన్నట్టు చెప్తుంది. హీరో వాళ్ళ అమ్మ కానీ ఒక కార్డుని అయితే ఇచ్చి ఇందులో 5 మిలియన్ డబ్బులు ఉంది, దీన్ని ఖర్చుకి ఉంచుకో అంటారా. కానీ హీరోయిన్ అయితే నాకు ఇది వద్దా అంటే మీరే పెట్టుకోండి అనేసి అక్కడ నుంచి కానీ ఫ్రెండ్ని అయితే మీట్ అవ్వడానికి ఒక బేకరీకి కానీ వచ్చి ఉంటుందా. అక్కడైతే ఆ డాక్టర్ ఫూ కానీ ఉంటాడనమాట. వాడు వచ్చేటట్టు హీరోయిన్కి అయితే అసలు తెలిసి ఉండదు. ఇప్పుడుదా వాడిని కానీ తనైతే చూసేసి వీళ్ళందరూ కలిసి మాట్లాడుతూ ఉంటారు. అటే ఇటుపక్క హీరో దగ్గర అసిస్టెంట్ కానీ హీరోయిన్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడనమాట. హీరో కానీ బ్రేకప్ అయిన తర్వాత 4 సంవత్సరాలు హీరోయిన్ యొక్క రికార్డ్ అయితే లేదు. మీ ఇద్దరికి బ్రేకప్ అయిన రోజు అయితే హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ కానీ జరిగింది. అందులో హీరోయిన్ యొక్క స్టెప్ ఫాదర్ కానీ చనిపోయారు. వాళ్ళ అమ్మకి కానీ మంటల్లో అయితే కాలిపోయి హాస్పిటల్లో చేర్పించారు. ఆ టైంలో మీ తాత అదే హీరో వాళ్ళ తాత కానీ వెళ్ళి హీరోయిన్ అయితే మీట్ అయ్యి ఏదో మాట్లాడాడు అన్న నిజాన్ని కానీ చెప్తాడనమాట. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ని తలుచుకునేసి గిల్టీగా ఫీల్ అయ్యి నేను నీకు ఫేవరెట్ కేక్ని అయితే తీసుకొస్తా అన్నాను అన్నట్టు మెసేజ్ పెడతాడా. హీరోయిన్ ఫ్రెండ్ కానీ డాక్టర్ని హీరోయిన్ని కలపడానికి ట్రై చేస్తూ ఉంటుందా. హీరోయిన్కి ఈ విషయం బాగా అర్థమవుతా ఉందన్నమాట. దాంతో తనే డాక్టర్తో కానీ చెప్తా ఉంది, ఇదిగో చూడండి డాక్టర్, మీరైతే మా అమ్మ యొక్క ట్రీట్మెంట్కి హాస్పిటల్ బిల్స్కి అంతా చాలా హెల్ప్ చేశారు, దానికంతా కానీ నేనైతే మీకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. కానీ నా మనసులో అయితే హీరో మాత్రమే ఉంటున్నాడు, ఈ 10 సంవత్సరాలుగా నేను వాడిని మాత్రమే ప్రేమిస్తా ఉన్నాను అన్నట్టు చెప్పేసి హీరోయిన్ ఫ్రెండ్తో కానీ ఇదిగో చూడు నువ్వు ఇలాంటి వాటిలో అంతా టైంని వేస్ట్ చేయకు అన్నట్టు చెప్తుందనమాట. అది మాత్రమే కాకుండా నేను ఇంటికి అయితే వెళ్తా ఉన్నాను, నా బాయ్ ఫ్రెండ్ నా యొక్క ఫేవరెట్ కేక్ని అయితే కొనుండాడంట, మీరు ఎంజాయ్ చేయండి అన్నట్టు వాళ్ళ మనసు కానీ కష్టపడిన విధంగా చెప్పేసి అక్కడి నుంచి అయితే దీని గురించే హీరోకి కానీ మెసేజ్ పెడుతూ వస్తూ ఉంటుంది. యాక్చువల్గా హీరో అయితే అక్కడికి వచ్చి దీన్నంతా కానీ విని ఉంటాడనమాట. ఇప్పుడు హీరోయిన్కి వెనక సైడ్ వస్తాడా. తను కానీ వీడిని చూసేసి నువ్వు ఇక్కడేం చేస్తా ఉన్నావు అన్నట్టు అడుగుతుందా. నా గర్ల్ ఫ్రెండ్ యొక్క ఫేవరెట్ కేక్ కొనడానికి వచ్చాను అన్నట్టు వాడు కానీ చెప్తాడనమాట. నీకు ఇంకా గుర్తుందా అనేసి వీళ్ళిద్దరూ కానీ పాస్ట్లో జరిగిన స్వీట్ మెమరీస్ గురించి అంతా మాట్లాడుకుంటూ అక్కడి నుంచి కానీ ఇంటికి అయితే వెళ్తారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరో కానీ హీరోయిన్ని ఆఫీస్లో దింపడానికి అయితే వస్తాడా. హీరోయిన్ కొంచెం ముందరే దింపేయమంటుందనమాట. ఎందుకు అనేసి అడుగుతాడా. ఈ లగ్జరీ కార్లో వెళ్తే ఆఫీసులో అందరూ కానీ బుల్లీ చేస్తారు అన్నట్టు చెప్తుందా. నువ్వు CEO వైఫ్ అనేసి అందరికీ చెప్పు, నిన్ను ఎవరు బుల్లీ చేస్తారో అనేసి వీడు కానీ చెప్తాడు. అయినప్పటికీ హీరోయిన్ అయితే ఇప్పుడు వద్దు అన్నట్టు చెప్తుందా. దాంతో హీరో కానీ నువ్వే వాళ్ళతో చెప్పేంత వరకు నేను కానీ నీ యొక్క ఆన్సర్కి వెయిట్ చేస్తూ ఉంటాను అన్నట్టు చెప్పి హీరోయిన్ని కానీ దింపేసి వాడైతే అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతాడు. హీరోయిన్ కానీ వస్తూ ఉంటుందా. ఈ చిలక అయితే మధ్యలో వచ్చి నీకెంత ధైర్యం ఉంటే హీరో యొక్క కార్ నుంచి వస్తావు అనేసి ఒకటే అరుస్తూ ఉంటుందా. హీరోయిన్ కానీ ఇది నా యొక్క పర్సనల్ మ్యాటర్ అనేసి చెప్తుందా. ఏంది పర్సనల్ మ్యాటర్, నువ్వేమో అనుకుంటా ఉన్నావు హీరో నీ వెంట తిరుగుతా ఉన్నాడు అనేసి, కానీ నిన్ను ఎప్పుడు పెళ్లి చేసుకోడు, కాలేజీకే వెళ్ళలేదు, నీలాంటి అమ్మాయిని వాడికి ఎప్పటికీ నచ్చదు, వాడు నన్నుదా పెళ్లి చేసుకుంటాడు చూడు అన్నట్టు చెప్పేసి ఇది కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందా. ఆ రోజు నైట్ అయితే హీరోయిన్ కానీ లేట్ నైట్ వరకు ఏదో ఒక ప్రాజెక్ట్ వర్క్ అయితే చేసేసి హీరోయిన్ కానీ తన సిస్టమ్ని అయితే ఆఫ్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుందా. తను వెళ్ళిన మరుక్షణం అయితే చిలక కానీ వచ్చి ఆ డేటాని మొత్తాన్ని కానీ లీక్ చేసేటట్టు ఉందన్నమాట. వెళ్ళిన హీరోయిన్ అయితే తన ఫోన్ని కానీ మర్చిపోయి ఉంటుంది. దాంతో తను కానీ రిటర్న్ అయితే తన క్యాబిన్కి
వస్తుందా, అక్కడ వచ్చి చూస్తే హీరోయిన్ ఫోన్ కానీ ఉంటుంది. దాన్ని తీసుకునేసి చూస్తే ఆ సిస్టమ్ అయితే ఆన్లో ఉందన్నమాట. కానీ నేను వెళ్ళేటప్పుడు ఆఫ్ చేసేసే కదా వెళ్ళాను, అదెలా ఆన్లో ఉంది అన్నట్టు. అయినప్పటికీ హీరోయిన్కి డౌట్ రాలేదు. దాన్ని ఆఫ్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ ఆఫీస్లో ఒక పెద్ద పంచాయతీనే పెట్టుండారనమాట. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళు చేసేది చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా, ఆ డేటా మొత్తం లీక్ అయ్యింది. ఇప్పుడు అందరినీ కానీ ఫైర్ చేయబోతారు అన్నట్టు భయపడతా ఉంటారా. చిలక కానీ అక్కడికి వచ్చి ఎందుకు అందరినీ ఫైర్ చేస్తారు, దీనికి ఇన్ఛార్జ్ అయితే హీరోయినే కదా, సో తనేనిదా ఫైర్ చేయాలి అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ నా సొంత ప్రాజెక్ట్ని నేను ఎందుకు లీక్ చేస్తాను, ఉండండి ఇప్పుడే చెక్ చేస్తాను, దాన్ని కానీ రికవరీ చేయడానికి అయితే ట్రై చేస్తాను అంటుందా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ చెప్తా ఉంటారు, యాక్చువల్గా హీరోయిన్ అయితే కాలేజీకే వెళ్ళలేదంట, మా వల్లే కాని పని ఇది, అలాంటప్పుడు నువ్వెలా చేయగలవు అన్నట్టు అందరూ వెక్కిరిస్తూ ఉంటారా. కానీ హీరోయిన్ అయితే ఈ కోడింగ్ కంప్యూటర్ సైన్స్ గురించి అంతా ఫ్రీ టైంలో చాలా చదువు ఉంటుంది. తను కానీ ఏం చెప్తుందంటే ఒక డేటా లీక్ అయితే 12 అవర్స్ లోపల దాన్ని మళ్ళీ రికవరీ చేయొచ్చంట. నిన్న అయితే 9:30కి అది లీక్ అయింది, ఇంకా 40 మినిట్స్లో నేను కానీ దీన్ని రికవరీ చేస్తాను అనేసి దాన్ని కానీ రికవరీ చేసేసిందా. తను చాలా సంతోషంతో చెప్తా ఉంటుంది. కానీ ఈ చిలక అయితే దీన్ని ఒప్పుకునేట్టే లేదన్నమాట. అదెలా సాధ్యం, ఇది ఖచ్చితంగా ఫేక్ యాప్తో నువ్వు కానీ మమ్మల్ని అందరినీ ఏమారుస్తూ ఉన్నావు అన్నట్టు అక్కడున్న వాళ్ళందరూ కానీ మాట్లాడుతూ ఉంటారా. అప్పుడుదా అందులో ఒకడైతే చెప్తాడు, లేదు హీరోయిన్ అయితే పోయిన డేటా మళ్ళీ వచ్చేటట్టు చేసేసింది, ఇప్పుడు కంపెనీ మెసేజ్ కానీ వచ్చింది అంటాడు. ఈ చిలక అయితే దీనికి నేను అస్సలు ఒప్పుకోను, తను ఎవరికీ తెలియకుండా ఏదో ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళని అయితే పెట్టిదా ఇదంతా చేస్తా ఉంది, తనకంత టాలెంట్ అంతా లేదు అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరోయిన్ కానీ చెప్తుంది, నీ కళ్ళ ముందరే కదా నేను కానీ దాన్ని చేశాను, నీకు అంత డౌట్గా ఉంటే నువ్వే వచ్చి చెక్ చేసుకో అనేసి. ఆ టైంకి హీరో వాళ్ళ తాతగానే వచ్చి హీరోయిన్నే అరుస్తూ ఉంటాడనమాట. ఇదిగో చూడు, ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే 500 మిలియన్ వర్త్ అంట, ఇది నీ యొక్క సిస్టమ్ నుంచే లీక్ అయ్యింది కాబట్టి దీనికి మొత్తం కారణం నువ్వే అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ కానీ చెప్తా ఉంది, మీరు తప్పుగా అనుకుంటా ఉన్నారు, దాన్ని నేను లీక్ చేయలేదు అనేసి. నువ్వు కాకపోతే నేను లీక్ చేశానంటావా ఏంటి, నీ యొక్క సిస్టమ్ నుంచే కదా లీక్ అయ్యింది అనేసి ఇతనైతే అరుస్తూ ఉంటాడా. దానికి హీరోయిన్ కానీ, ఇదిగో చూడండి దాన్ని లీక్ చేసిన ఆ హ్యాకర్ యొక్క ఐపీ అడ్రస్ని కానీ నేనైతే కనిపెట్టేశాను, మీరు నాకు కొంచెం టైం ఇవ్వండి వాడిని నేనే పట్టుకుంటాను అంటుందా. కానీ తాత ఒప్పుకోవట్లేదు అనమాట. దాంతో హీరోయిన్ కానీ, నేను చెప్తాదా మీరు నమ్మలేదు, హీరో చెప్పిన ఆయన మీరు నమ్మతారా అన్నట్టు అడుగుతుందా. మధ్యలో ఎందుకు నువ్వు నా మనవడిని అయితే లాగుతా ఉన్నావు, నేను అంత ఈజీగా వదలను, ముందు దీన్ని అయితే బయటికి గెంటేయండి అన్నట్టు హీరోయిన్ అక్కడ నుంచి బయటికి తోస్తా అంటారా. ఆ టైంకి అయితే హీరో కానీ అక్కడికైతే వచ్చేస్తాడనమాట. వాడితో కానీ హీరోయిన్ చెప్తా ఉంది, నిజంగానే నేను ఈ ప్రాజెక్ట్ యొక్క డేటాని లీక్ చేయలేదు, మీరైనా నన్ను నమ్మండి అనేసి. ఇదంతా హీరో కానీ నేను నమ్ముతా ఉన్నాను అనేసి చెప్తా అంటాడా. తాత కానీ, ఈ అమ్మాయి వల్ల మన కంపెనీకి ఎంత లాసో తెలుసా, ఆ అమ్మాయితో ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు అన్నట్టు అరేస్తాడా. దానికి హీరో కానీ, ఆల్రెడీ హీరోయిన్ అయితే ఆ ఐపీ అడ్రస్ని నాకు సెండ్ చేసింది, ఆ హ్యాకర్ ఎవరో నేను ఆల్రెడీ కనిపెట్టేశాను అనేసి ఆ హ్యాకర్ అబ్బాయిని కానీ లాక్కొని వస్తారనమాట. వీడు వచ్చిన వెంటనే చిలకతో కానీ, మీరు నాకు హెల్ప్ చేస్తానన్నారు కదా, ఇప్పుడు ఎందుకు నోరే తెరవట్లేదు, వీళ్ళు చూడండి జైల్లో వేసేస్తాను అది ఇదనేసి మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు చెప్తాడా. ఇదైతే నువ్వెవరనేసి నాకు తెలియదు అన్నట్టు చెప్తుంది. మీరుదా నాకు డబ్బులు కానీ ఇచ్చారు కదా 5 లక్షలు, ఇప్పుడు నన్ను ఇలా వదిలేస్తే ఎలా అనేసి అరస్తా అంటాడా. తాత వీళ్ళ మాటలు అయితే నమ్మకండి, వీడేదో అబద్ధం చెప్తా ఉంటాడు, మీరుదా నాకు హెల్ప్ చేయాలి అనేసి. ఇదైతే తాత దగ్గర వెళ్ళి ఒకటే యాక్టింగ్ అయితే వేస్తుందా. ఇప్పటికి కానీ తాత అయితే దీనికి సపోర్ట్ చేస్తూ ఉంటాడా. హీరో కానీ వాడైతే తప్పు చేశాడు కదా, దానికి తగ్గ శిక్షగా వాడిని కానీ జైల్లో అయితే వేయండి అనేసి ఆ హ్యాకర్ వాడిని అయితే అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోతారు. ఇప్పుడు చిలకకు కానీ అదే పనిష్మెంట్ ఇవ్వాలి అంటాడా. కానీ తాత ఒప్పుకోకుండా, హీరోయిన్కి కావాలంటే ఇవ్వు కానీ చిలకకి నేను అసలు ఒప్పుకోను అంటాడు. వెంటనే హీరో కానీ ఎవరికో కాల్ చేసి ఇంకో 30 మినిట్స్లో చిలక యొక్క కంపెనీ మొత్తం కానీ బ్యాంక్రప్ట్ అయ్యేలా చేయండి అంటాడా. ఇదిగో చూడు, నువ్వే మర్యాదగా ఒప్పుకుంటే నిన్ను వదిలేస్తాను, లేకపోతే నీ యొక్క మొత్తం కంపెనీ కానీ పోతుంది, ఆ తర్వాత నీ ఫ్యామిలీలో నీకంటూ ఎలాంటి వాల్యూ ఉండదు అన్నట్టు చెప్పి బెదిరిస్తాడా. తాత కానీ దానికి, ఇదిగో చూడరా, చిలకని నేనే సెలెక్ట్ చేసిన అమ్మాయి, తనుదా నా యొక్క కోడలి పిల్ల, అలాంటి అమ్మాయిని నువ్వు ఇలా చేస్తే నేను అసలు ఊరుకోను అన్నట్టు మాట్లాడుతూ ఉంటారా. ఆ టైంకి అసిస్టెంట్ కానీ వచ్చి హీరో చెవిలో, ఈ విధంగా హీరోయిన్ వాళ్ళ అమ్మాయి అయితే కోమాలో నుంచి మేల్కొన్నారు అన్నట్టు చెప్తాడు. దాంతో హీరో కానీ, ఇదిగో చూడండి తాత, నా యొక్క పెళ్ళిని నేనే డిసైడ్ చేసుకుంటాను, మీరైతే ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి, అదేవిధంగా నాకు హీరోయిన్కి ఇప్పుడైతే ఒక అర్జెంట్ పని ఉంది, మేము కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలి అనేసి హీరోయిన్ అయితే హాస్పిటల్కి పిలుచుకొని వచ్చి వాళ్ళ అమ్మని కానీ చూపిస్తాడనమాట. హీరోయిన్ వాళ్ళ అమ్మ ఎదురు కానీ చాలా ఎమోషనల్గా అయితే మాట్లాడుతూ ఉంటారు. ఆ కొంచెం సేపు తర్వాత హీరోయిన్ కానీ, అమ్మ ఇతనే మిస్టర్ షియాన్ అనేసి హీరోని కానీ ఇంట్రడ్యూస్ చేస్తుందా. హీరో కానీ వాళ్ళ అమ్మతో అయితే చెప్తా ఉంటాడు, మా ఇద్దరికి కానీ పెళ్ళి అయితే అయిపోయిందంటే జస్ట్ లీగల్గానే అయ్యింది, మీరు ఇప్పుడు మేల్కొన్నారు కదా,
కదా, మనం అందరం కానీ కలిసి గ్రాండ్గా అయితే వెడ్డింగ్ పెట్టుకుంటాము అనేసి సంతోషంగా వాళ్ళ అమ్మ కానీ బాబు నేను నా కూతురుతో మాట్లాడాలి ఒక నిమిషం అంటుందా. హీరో కానీ సరే నువ్వు మాట్లాడు అనేసి అక్కడ నుంచి అయితే బయటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మ కానీ ఇప్పుడుదా ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్తుంది. నువ్వు జైలుకి వెళ్ళిన విషయం అంతా హీరోకి తెలుసా అనేసి అట పాస్ట్ లో ఏం జరిగిందన్నది ఇప్పుడు చెప్తారనమాట. హీరోయిన్ కి హీరో అయితే ఒక వెడ్డింగ్ గౌన్ ని కానీ కొనిచ్చుంటాడనమాట. దానికి డబ్బులు అయితే నువ్వు దొంగతనం చేశావు అనేసి హీరోయిన్ యొక్క స్టెప్ ఫాదర్ హీరోయిన్ అయితే బెల్ట్ తీసుకునేసి బాగా కొడతా ఉంటాడు. తన కూతుర్ని కాపాడడం కోసం వాళ్ళ అమ్మ మధ్యలో వచ్చి ఉంటుందా, తనని కానీ స్టెప్స్ మీద నుంచి అయితే తోసేసి ఉంటాడా. హీరోయిన్ వాళ్ళ అమ్మని కాపాడడానికి వెళ్ళి ఉంటుంది. ఈ గొడవలో అయితే క్యాండిల్ కానీ కింద పడి ఇల్లు అయితే ఫైర్ అయ్యి ఉంటుంది. ఆ ఫైర్ యాక్సిడెంట్ లో వీళ్ళ యొక్క స్టెప్ ఫాదర్ చనిపోయి ఉంటారు. వాళ్ళ అమ్మని కానీ ఈ విధంగా అయిపోయి హాస్పిటల్లో చేర్పించుంటారు. దీనికంతా కారణం హీరోయిన్ అనేసి తన్నే కానీ జైల్లో అయితే పెట్టుంటారనమాట. ఆ తర్వాత హీరోతో కానీ బ్రేకప్ అయితే అయ్యి ఉంటుంది. ఇప్పుడు తను కానీ ఏం చెప్తుందంటే అమ్మ నేను హీరోకి వర్త్ అయిన అమ్మాయే కాదు, వాడికి నిజం తెలిసినప్పుడు ఖచ్చితంగా నేను వాడిని కానీ డివోర్స్ అయితే చేసేస్తాను అని చెప్పి చాలా ఫీల్ చేస్తూ ఉంటుంది. అంటే ఇటుపక్క చిలక అయితే డాక్టర్ని కానీ వచ్చి మీట్ అయ్యి ఇదిగో చూడు నువ్వు హీరోయిన్ ని ప్రేమిస్తా ఉన్నావు, నేను హీరోని ప్రేమిస్తా ఉన్నాను, మనం ఇద్దరం ఆశపడిన వాళ్ళని మనం చేరాలంటే మనం ఇద్దరం కానీ కలిసి వర్క్ చేసేలా ఉంటుంది, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అంటుందా. ఈ సిగిలి అని వాడు కానీ దానికి ఒప్పుకునేసి ఏదో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చి పంపిస్తాడనమాట. అంటే ఇటుపక్క హీరో కానీ హీరోయిన్ తో పాటు ఇంటికి అయితే వచ్చుంటారా. వాళ్ళ అమ్మకి హెల్ప్ చేశాడు కదా హీరో, దానికి థ్యాంక్స్ చెప్పి ఒక స్కార్ఫ్ ని కానీ ఇస్తుంది. హీరో కానీ అడుగుతాడు నేను మీ అమ్మకి హెల్ప్ చేశాను అనేసి నువ్వు దీన్ని నాకు కుట్టావా అనేసి. హీరోయిన్ కానీ చెప్తుంది అలాగంతా లేదు, మన ఇద్దరికి మ్యారేజ్ అయిన ఫస్ట్ డే నుంచి నేనైతే దీన్ని కుట్టడం స్టార్ట్ చేశాను అనేసి. అటైతే మీ అమ్మకి ఆ డాక్టర్ కానీ హెల్ప్ చేశాడు కదా వాడికి కానీ ఇలాంటి స్కార్ఫ్ ఇచ్చావా అంటాడు. హీరోయిన్ అయితే వాడికి ఎందుకు ఇచ్చి నేను తప్పైన అభిప్రాయాలని రప్పిస్తాను అంటుందా. మరి నువ్వు నాకు ఇచ్చున్నావు కదా నాకు అలాంటి తప్పైన అభిప్రాయాలు రాదా అనేసి హీరోయిన్ ని కిస్ చేసేటట్టు కొంచెం క్లోజ్ గా వెళ్తాడా. హీరోయిన్ కానీ నాకు నిద్ర వస్తా ఉంది అనేసి అక్కడ నుంచి అయితే ఎస్కేప్ అయి వెళ్ళిపోతుంది అనమాట. అప్పటి నుంచి ఆ స్కార్ఫ్ అయితే వీడు అసలు తీయకుండానే ఉంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఆఫీస్కి కానీ వచ్చి అప్పుడైతే ఇంపార్టెంట్ మీటింగ్ లో కానీ దీన్ని వేసుకునే ఉంటాడా. అక్కడ ఉన్న వాళ్ళు కానీ బాస్ మీ యొక్క స్కార్ఫ్ అయితే బాగుంది అంటారా. వీడైతే అవునవును దీన్ని అయితే నా వైఫ్ నా కోసం స్వయంగా కుట్టించింది, తను ఎప్పుడూ నా మీద ప్రేమ ఎక్కువగా ఉండేది, అయ్యో మీకైతే కోల్డ్ అయిపోతుందండి, మీకు జ్వరం వచ్చేస్తుందండి, దీన్ని తీయకండి అని చెప్పింది. సరే మీరందరూ ఎందుకు వేసుకోకుండా వచ్చారు, మీకంతా స్కార్ఫ్ కుట్టివ్వడానికి మీ యొక్క పార్ట్నర్స్ లేదా ఏంటి అన్నట్టు అడుగుతాడా. పక్కన ఉన్న అసిస్టెంట్ కి అర్థమైపోయింది అనమాట. అవును బాస్ వీళ్ళందరూ కానీ సింగిల్ గా ఉంటున్నారు పార్ట్నర్స్ లేకుండా అన్నట్టు వాడు కానీ సమాలిస్తాడా. హీరో కానీ నేనైతే నా వైఫ్ తో పాటు డిన్నర్ కి వెళ్ళాలి, ఒక పెద్ద హోటల్లో కానీ నువ్వైతే రిజర్వ్ చేయి అన్నట్టు చెప్తాడు. ఆ రోజు నైట్ అయితే హీరోయిన్ తో పాటు డిన్నర్ కి అయితే వచ్చుంటాడు అనమాట. హీరోయిన్ కోసం అయితే అదేదో రూబీ నెక్లెస్ అంటాడు, అది చాలా కాస్ట్లీ అంట, దాన్ని తీసుకొని వచ్చి హీరోయిన్ కి ప్రెజెంట్ చేస్తాడా. హీరోయిన్ అయితే ఇది చాలా ఎక్స్పెన్సివ్ నాకైతే వద్దు అన్నట్టు చెప్తుందా, కానీ హీరో అయితే ఒప్పుకోవట్లేదన్నమాట. అప్పుడు తన హీరోయిన్ కానీ తన మనసులో అయితే అనుకుంటా ఉంది పాస్ట్ లో ఏం జరిగిందనేసి నీకు తెలిస్తే ఖచ్చితంగా నువ్వు దీన్నంతా నాకు ఇచ్చేవాడివి కాదు, అయినప్పటికీ డివోర్స్ అయిపోయిన తర్వాత దీన్ని నేను మళ్ళీ నీకైతే రిటర్న్ ఇచ్చేస్తాను అన్నట్టు మనసులో అనుకునేసి దాన్ని కానీ యాక్సెప్ట్ చేస్తుందా. హీరోనే వచ్చి ఆ నెక్లెస్ ని కానీ హీరోయిన్ యొక్క మెడలో అయితే వేస్తాడనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కానీ హ్యాపీగా డిన్నర్ అయితే చేసేసి ఇంటికి కానీ వచ్చుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరోయిన్ కానీ ఆఫీస్ కి అయితే వచ్చి ఉంటుందా. తన టేబుల్లో అయితే గమ్మంతా కానీ అతికించి కోవర్కర్స్ అయితే తన్ని చూసి నవ్వుకుంటా ఉంటారు. ఈ చిలక కానీ వచ్చి హీరోయిన్ ని ఏడిపించేటట్టు ఇదిగో చూడు నేను నీకు 3 నిమిషాలు టైం ఇస్తాను, అంత లోపల నువ్వు హీరోని కానీ ఇక్కడికైతే పిలిపియాలి, నేను వాడితో నీ యొక్క సీక్రెట్స్ అంతా చెప్పాలి, లేదనుకో ఇప్పుడే అందరి ముందర నీ యొక్క సీక్రెట్స్ చెప్తాను అనేసి హీరోయిన్ కానీ బెదిరిస్తుందా. తను కానీ మనసులో అనుకుంటా ఉంది ఒకవేళ దీనికి నిజం తెలిసిపోయిందేమో, ఎప్పటికైనా హీరో కానీ ఇదంతా తెలియాల్సిందే కదా, సరే వాడికి కానీ కాల్ చేద్దాము అనేసి కాల్ చేసి మనం ఇద్దరం కానీ బ్రేకప్ చేసుకుంటాము అన్నట్టు చెప్తుందా. విత్ ఇన్ సెకండ్స్ లో హీరో కానీ అక్కడికైతే వస్తాడనమాట. నేనైతే దీనికి అసలు ఒప్పుకోను అన్నట్టు చెప్పేసి ఈ చిలక మీద అరస్తాడు. ఇదేనా మొత్తానికి కారణం, దీనివల్లే నువ్వు ఈ విధంగా చెప్తా ఉన్నావా అనేసి. దానికి అదైతే రే పిచ్చోడా అసలు ఏం మాట్లాడుతా ఉన్నావు, తను నిన్ను ఏమారుస్తా ఉంది, నిజానికి తనదో ఆ ఫైర్ లో వాళ్ళ స్టెప్ ఫాదర్ ని కానీ చంపింది అన్నట్టు ఇది చెప్తుందా. హీరో అయితే దీన్ని అసలు నమ్మట్లేదనమాట. మా తాత నీకు పర్మిషన్ ఇచ్చాడు అనేసి నువ్వు చెప్పేదంతా నేను నమ్మను అంటాడా. నువ్వు నన్ను నమ్మకపోతే పోయావు కానీ హీరోయిన్ ని అడుగు అదే చెప్తుంది నిజాన్ని అన్నట్టు ఇది చెప్తుందా. దాంతో హీరోయిన్ కానీ ఒకవేళ వాళ్ళు చెప్పేది నిజమైతే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావా అన్నట్టు అడుగుతుందా. దానికి వీడు కానీ ఇదిగో చూడు నువ్వు ఒక పురుగుని కానీ చంపలేవు, అలాంటి నువ్వు ఒక మనిషిని చంపావు అంటే నేను దీన్ని ఎవరు చెప్పినా నమ్మను అంటాడా. డాక్టర్ కానీ అక్కడికైతే వచ్చి ఇప్పటికైనా నీకు తెలుస్తా ఉందా నీ మీద క్రిమినల్ రికార్డ్స్ ఉందన్న పాస్ట్ కనుక వీడికి తెలిసింది
జరిగిందనుకో ఖచ్చితంగా నిన్ను యాక్సెప్ట్ చేయడు, నేను మాత్రమే నిన్ను యాక్సెప్ట్ చేయగలను అన్నట్టు చెప్తాడా. అంత లోపల హీరో కానీ లాక్కునేసి నోటికి వచ్చిందంతా వాక్కు, మర్యాదగా దూరం వెళ్ళు అన్నట్టు చెప్తాడా. వీడైతే హీరోయిన్ మీద స్టేషన్లో కంప్లైంట్ ఉంటుంది కదా, ఆ క్రిమినల్ రికార్డు మొత్తాన్ని కానీ చూపిస్తాడనమాట. హీరో ఫుల్ షాక్ అయిపోయాడు. అసలు ఏం జరిగింది, ఇంకా నువ్వు ఎన్ని విషయాలని నా దగ్గర నుంచి దాచున్నావు అనేసి హీరోయిన్తో అడుగుతాడా. అప్పుడుదా హీరోయిన్ కానీ పాస్ట్ లో 10 years ముందు ఏమేమి జరిగిందన్నదంతా చెప్తుంది. వాళ్ళ స్టెప్ ఫాదర్ ఫైర్లో కానీ యాక్సిడెంట్గా చనిపోయింది, వాళ్ళ అమ్మ కానీ హాస్పిటల్కి వెళ్ళింది, ఆ తర్వాత హీరోయిన్ చెయ్యంతా కానీ కాలిపోయింది, ఆ తర్వాత వెళ్ళి హీరోని కానీ బ్రేకప్ అయితే చేసుంటుందన్నమాట. ఈ విధంగా హీరో లేకుండా తను ఎంత కష్టపడిందన్న నిజాన్ని అంతా చెప్పేసరికి హీరో కానీ ఓ అందువల్లే ఇన్ని రోజులు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయలేదా అన్నట్టు చెప్తా అంటాడా. అంత లోపల తాత వచ్చి ఇలాంటి క్రిమినల్ రికార్డు ఉండే అమ్మాయి అయితే నా ఫ్యామిలీకి కోడలుగా రావడానికి నేను అసలు ఒప్పుకోను అన్నట్టు అరుస్తాడా. అంత లోపల హీరో కానీ సారీ తాత, తను ఆల్రెడీ కోడలు అయిపోయింది, మా ఇద్దరికి పెళ్ళైపోయింది అంటాడు. ఈ మధ్యలో డాక్టర్ గాని వచ్చి దీన్నైతే నేను అసలు ఒప్పుకోను, హీరోయిన్ యొక్క పాస్ట్ తెలిస్తే ఖచ్చితంగా వీడు నిన్ను బాగా చూసుకోడు, నువ్వు వాడితో ఉంటే సేఫ్ గానే ఉండలేవు, నువ్వైతే నా దగ్గరికి వచ్చేయి, నేను నిన్ను బాగా చూసుకుంటాను అన్నట్టు చెప్తా అంటాడా. దానికి హీరో కానీ ఇదిగో చూడు, హీరోయిన్ నాతో సేఫ్ గా ఉండదు అన్నావు, నాతో బాగుండదు అన్నావు, కానీ తన యొక్క పాస్ట్ మొత్తాన్ని కానీ ఇప్పుడు నువ్వుదా అందరి ముందర బయట చెప్పావు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ లేదు, నేను హీరోతో అయితే సేఫ్గానే ఉంటాను అన్నట్టు చెప్తుందా. వీడికైతే ఇప్పుడుదా బుద్ధి వస్తూ ఉందన్నమాట. ఇంకా మనకి హీరోయిన్ మనసులో అయితే ప్లేస్ లేదన్నది తెలిసి అక్కడ నుంచి కానీ చాలా ఫీల్ చేస్తూ వెళ్ళిపోతాడు. దీనికంత కారణమైన చిలకని కానీ వదిలేట్టు లేదనమాట. ఇప్పుడు హీరో కానీ నేను నీకు ఆల్రెడీ ఒక ఛాన్స్ అయితే ఇచ్చాను, నువ్వు మళ్ళీ కానీ ఇదే తప్పు చేస్తా ఉన్నావు కదా, ఇకపై నుంచి నీకు ఈ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు చెప్తాడు. ఆ తాతకైతే కోపం వచ్చేసి ఒకటే అరుస్తూ ఉంటాడు. చిలక వాళ్ళ తాతతో ఈ తాత కానీ ప్రామిస్ అయితే చేశాడంట, తనని నా కొడలుగా చేసుకుంటాను అనేసి. ఇప్పుడు అది జరగకపోతే రేపు నేను వాళ్ళని మీట్ అయ్యి ఏమనేసి చెప్పేది అన్నట్టు ఒకటే ఏడుస్తూ ఉంటాడా. దానికి హీరో కానీ ఇదిగో చూడండి తాత, చనిపోయిన వాళ్ళందరూ కానీ సంతోషంగానే ఉన్నారు, బతికుండే మేము కానీ చాలా హ్యాపీగా ఉండాలి, ఇది నా లైఫ్, నేను ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలన్నది నేనే డిసైడ్ చేయాలి, ప్రెస్ వాళ్ళందరినీ కానీ పిలిపించి మా ఇద్దరికి పెళ్ళైపోయింది అన్నదాన్ని నేను కానీ అనౌన్స్ చేయబోతాను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ హీరోయిన్ అయితే ఇంటికి పిలుచుకొని వస్తాడనమాట. హీరోయిన్ కానీ వాడితో అయితే ఇందాక నువ్వు నాకు హెల్ప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్, రేపైతే మనం కానీ డివోర్స్ తీసుకుంటాము అన్నట్టు చెప్తుందా. హీరో అయితే నీకు అసలు ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నావు, నా ప్రేమ నీకు ఎప్పటికీ అర్థం కాదా, నా గుండెని చింపి చూపిస్తుందా, నీకు తెలుస్తుందా ఏంటి, నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తా ఉన్నాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకునేది రివెంజ్ కోసమే కదా అన్నట్టు చెప్తుందా. ఏ బుద్ధున్నోడైనా కానీ రివెంజ్ కోసం పెళ్లి చేసుకునేసి తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడా, నేను నిన్ను నిజంగానే ప్రేమిస్తా ఉన్నాను అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ కానీ చెప్తుందనమాట, కానీ నేను చనిపోయేంత వరకు నా మీద ఉండే ఆ క్రిమినల్ రికార్డ్ అన్న మురికి ఎప్పటికీ నాతోనే వస్తుంది, నన్ను నువ్వు యాక్సెప్ట్ చేయగలవా అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ పాస్ట్ లో జరిగిన ఆ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఒక యాక్సిడెంటల్ గా జరిగింది, నువ్వేమీ కావాలనే చేసే అమ్మాయివి కాదు, నాకు తెలుసు నా గర్ల్ ఫ్రెండ్ ఎలాంటి అమ్మాయి అనేసి, ఎవరు చెప్పినా నేనైతే దీన్ని అసలు నమ్మను అన్నట్టు హీరోయిన్ ని కానీ హక్ చేసుకునేసి నేను లేకుండా నువ్వు చాలా కష్టపడి ఉంటావు కదా అనేసి ఫీల్ చేస్తాడా. ఆ విధంగా వీళ్ళిద్దరూ కానీ ఒకరి ప్రేమని ఒకరితో చెప్పుకునేసి ఇప్పుడుదా కొంచెం సంతోషంగా ఉంటారు. అటే ఇటు పక్క చిలకైతే హీరోయిన్ వాళ్ళ అమ్మ హాస్పిటల్కి అయితే వచ్చి వాళ్ళ అమ్మకి కానీ మొత్తం మంది అయితే ఇచ్చి అక్కడ నుంచి కానీ కిడ్నాప్ అయితే చేసి తీసుకొని వెళ్ళిపోతా ఉంది. తాత అయితే మళ్ళీ కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చాడనమాట. ఈసారి హీరోతో మాట్లాడితే అయ్యే పని కాదు అనేసి హీరోయిన్ తోనే అడిగేస్తా ఉన్నాడు. ఇదిగో చూడమ్మా, నువ్వు హీరో అయితే ఓడిపోవాలి, వాడికి ఈ సొసైటీలో ఎలాంటి పరువు ఉండకూడదు అనేసి కోరుకుంటా ఉన్నావా ఏంటి అంటాడా. దానికి హీరోయిన్ కానీ ఇదిగో చూడండి తాత, ఇంతకు ముందు మీరు ఒకసారి చెప్పారు, అప్పుడు నేను హీరోని వదిలేసి వెళ్ళాను, కానీ అదే తప్పు ఇప్పుడు నేను మళ్ళీ చేయను, నిజానికి నా యొక్క క్రిమినల్ రికార్డే మీ యొక్క ప్రాబ్లంగా ఉంటే నేను నా ప్రాణం పోయేంత వరకు వీడి యొక్క వైఫ్ అనేసి ఎప్పటికీ ఎవరితోనూ చెప్పను అన్నట్టు చెప్పి బతిమలాడుతుందనమాట. హీరో కానీ తాత మా ఇద్దరిని కానీ మీరుదా కలపాలి అన్నట్టు అడుగుతా ఉంటాడా. అంత లోపల అసిస్టెంట్ కానీ వచ్చి ఈ విధంగా హీరోయిన్ వాళ్ళ అమ్మని హాస్పిటల్ నుంచి అయితే ఎవరో కిడ్నాప్ చేశారు అన్నట్టు చెప్తాడనమాట. హీరోయిన్ వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చి ఒక పాడుపడ్డ ఇంట్లో కానీ కట్టిపడేసి హీరోయిన్ కి కానీ ఈ చిలకైతే కాల్ చేసి ఇదిగో చూడు, మీ అమ్మ నీకు ప్రాణాలతో కావాలంటే ఇంకో 1 hour లో నువ్వు హీరో కానీ డివోర్స్ ఇచ్చేసి ఇక్కడికి రావాలి అన్నట్టు అడుగుతా ఉంటుందా. అటు పక్క నుంచి హీరోయిన్ అయితే ఒకటే ఏడుస్తూ అరస్తా ఉందన్నమాట, మా అమ్మని వదిలేయి అనేసి. ఈ గ్యాప్ లో అసిస్టెంట్ గానీ వాళ్ళు ఏ లొకేషన్ లో ఉన్నారన్న దాన్ని కనిపెట్టేసి వీళ్ళందరూ గానీ అక్కడ నుంచి అయితే బయలుదేరి వస్తా ఉంటారా. ఈ చిలకైతే నీ కూతురికి నీ మీద ప్రేమ ఉండేట్టు లేదు, దానికి నా యొక్క ఫియాన్స్ ఏదో ముఖ్యమేమో, అందుకే ఇంకా గానీ రాలేదు, అంత లోపల నేను నిన్ను చంపేస్తా
చంపేస్తాను అనేసి నిప్పుని తీసుకొని వెళ్తా ఉంటుందా, అంత లోపల హీరో కానీ అక్కడికైతే వచ్చి అరుస్తూ ఉంటాడనమాట. ఇది కానీ చెప్తా ఉంది, నీ కళ్ళ ముందరే మీ అమ్మని కానీ నేను ఇప్పుడే చంపేస్తాను చూడు అనేసి. హీరోయిన్ కానీ మా అమ్మని వదిలేయి ఏదైనా కానీ నువ్వు నాతో మాట్లాడు అంటుందా. ఈ చిలక కానీ నీ యొక్క అందమైన మొహం ఉండడం వల్లే కదా హీరో నీ దగ్గరకు వస్తూ ఉంటాడు, దాన్ని నాశనం చేస్తాను అనేసి ఆ నిప్పు స్టిక్ని కానీ తీసి వేస్తుందా. అంత లోపల హీరో మధ్యలో వచ్చేస్తాడు. అసిస్టెంట్ కానీ వెళ్ళి ఆ చిలకని అయితే పట్టుకుంటాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ వచ్చి హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏమీ కాలేదా అన్నట్టు చెక్ చేస్తూ ఉంటారు. ఈ చిలక కానీ రే పిచ్చోడా, నిన్ను నిజంగానే ప్రేమిస్తా ఉన్నాను, కానీ నా ప్రేమ అయితే నీకు తెలియట్లేదా అన్నట్టు అరుస్తుందా. దానికి హీరో కానీ దీన్ని ప్రేమ అనరు, ఇదిగో చూడు ఇన్ని రోజులు నేను మా తాత మాటని వినిదా నిన్ను సైలెంట్గా వదిలేశాను, ఇంకా నేను నిన్ను క్షమించను అంటాడా. తాత కానీ నువ్వు ఒకరిని చంపడానికే పోయావు కదా, ఇంకా నేను కానీ నిన్నైతే క్షమించను అన్నట్టు చెప్తాడనమాట. ఈ చిలకనైతే హీరో కానీ ఇదిగో చూడు ఇన్ని రోజులు హీరోయిన్ మీద అయితే క్రిమినల్ రికార్డు ఉంది అన్నావు కదా, ఇప్పుడు నువ్వు కానీ వెళ్ళి స్టేషన్లో ఆ జైలు శిక్షణ అయితే అనుభవించేసి రా అన్నట్టు తన్నైతే స్టేషన్కి పంపిస్తాడనమాట. ఆ తర్వాత తాత కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి క్షమాపణ అడుగుతా ఉంటాడు. ఇదిగో చూడమ్మా, మీ ఇద్దరు కానీ ఒకరి మీద ఒకరు ఎంత ప్రేమతో ఉండారు అన్నది ఇప్పుడుదా నాకు కానీ తెలిసింది. ఇన్ని సంవత్సరాలు నేను కానీ మిమ్మల్ని అయితే విడదీసేశాను కదా, ఇప్పుడు మీ పెళ్ళికి నేను కానీ ఒప్పుకుంటాను అన్నట్టు చెప్తాడు. ఆ నెక్స్ట్ అయితే హీరో కానీ ప్రెస్ వాళ్ళందరినీ పిలిచి హీరోయిన్ నా వైఫ్ అన్నదాన్ని అందరికీ అనౌన్స్ చేస్తాడనమాట. అక్కడున్న వాళ్ళు కానీ అదేలా హీరోయిన్కి అయితే క్రిమినల్ రికార్డు ఉంది కదా, మరి ఎలా మీరు పెళ్లి చేసుకున్నారు అన్నట్టు అడుగుతారు. దానికి హీరోయిన్ కానీ ఆన్సర్ అయితే చెప్తుంది అనమాట. ఆ రోజు హీరోయిన్ వాళ్ళ స్టెప్ ఫాదర్ హీరోయిన్ని వాళ్ళ అమ్మని కానీ చాలా అబ్యూస్ చేస్తుంటాడు. అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ కానీ జరిగింది, ఎవరు కానీ కావాలనేసి దాన్ని చేయలేదు, అదేవిధంగా నేను దానికి తగ్గ శిక్షణ కానీ అనుభవించేశాను. ఇప్పుడు నా లైఫ్లో హీరో కానీ వచ్చాడు, మేమిద్దరం కానీ చాలా హ్యాపీగా అయితే ఉండబోతాము అన్నట్టు చెప్పి ఈ డ్రామాని కానీ ఒక హ్యాపీ ఎండింగ్తో అయితే ముగిస్తారనమాట. ఎలా ఉంది ఈ డ్రామా, మీ అందరికీ నచ్చిందా? సరే నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక మంచి డ్రామాతో మీట్ అవుదాం. అంతవరకు అందరికీ బాయ్.